ఈ సందర్భంగా ఈ యొక్క జెన్యూన్ ఇష్యూ ఏదైతే ఉందో, ఒక మైనర్ బాలిక సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఏదైతుందో దానికి సంబంధించి సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే సమాజంలో చాలా పెద్ద ఎత్తున నిరసన వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఆ మైనర్ బాలికకు అండగా ఉంటున్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం తరఫున మీ అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితోటి ఖచ్చితంగా ఆ మైనర్ బాలికకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మనందరం కూడా ఇంకా నిలబడి వారికి మనోవేదన ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ కూడా దానికోసమే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి మనోధైర్యం నింపాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా బండి భగీరథను అరెస్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తాత్సారం చేస్తున్నటువంటి అంశం కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున వివాదాస్పదమైనటువంటి అంశం బయటకు వచ్చినప్పుడు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉండడం అనర్హుడు కాబట్టి ఆయన తొలగించకుండా ఉండకపోవడాన్ని నిరసిస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని తెలంగాణ క్రాంతి దళ్ పృథ్వీరాజ్ గారి నేతృత్వంలో నిర్వహిస్తూ ఉన్నారు. సో వారు ఈ యొక్క సమావేశం సంబంధించి ఒక డైరెక్షన్ ఇస్తారు. డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వక్తలు ఎవరైతే ఉన్నారో పెద్దలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి దాదాపు సీనియర్ జర్నలిస్టులు రావడం జరిగింది, ప్రొఫెసర్లు రావడం జరిగింది, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు చాలా మంది ఉద్యమకారులు కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా గత కొంతకాలంగా ఈ అంశం పైన చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు కాబట్టి వారందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో అందరికీ ఈ సమావేశంకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పృథ్వీరాజ్ గారు ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. చట్టం ఉన్నోని సుట్టము కాదు అని నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లా చాలా గొంతెత్తి మాట్లాడింది. కానీ అధికారంలో ఉన్నోళ్లకు, పైసలు ఉన్నోళ్లకు, హోదాలలో ఉన్నోళ్లకు చుట్టమని చాలా క్లియర్గా గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగాలు చూస్తే ప్రజలకు అందరికీ అర్థమైంది. ప్రతి ఒక్కరికి మనసులో ఎవరిని ముట్టుకున్నా కానీ గింత ఘోరమా, గింత అన్యాయమా, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది అని చెప్పని తీసుకుపోయి తల్లి పిటిషన్ ఇచ్చేందుకు పోతే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12:45 వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినరు. అప్పటికి కూడా ఏంది అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చడానికి అంటే ఒక కంప్లైంట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోతే ఈ ప్రజాప్రభుత్వంలో దాదాపు 7 నుంచి 8 గంటలు, అది రాత్రి అయినా కానీ ఒక తెలంగాణ ఆడబిడ్డను, బతుకమ్మతో సమానమైనటువంటి ఆడబిడ్డను పోలీస్ స్టేషన్ల బాధతోని, ఇబ్బందితోటి అరిసి పట్టుకొని పోతే కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అప్పటికి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ అక్నాలెడ్జ్మెంట్ గురించి కూడా 10 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే కూడా పట్టించుకోలేవారు. ఆఖరికి తెల్లారితే మోడీ వస్తాడు కనుక ప్రధానమంత్రి ముంగట సభలో పోయి నేను ఆత్మహత్య చేసుకుంటా మీరు కనుక తీసుకోకపోతే అని అంటే అప్పుడు తీసుకున్నారు. కానీ కేసు కూడా మళ్ళీ పొద్దుటి దాకా ప్రయత్నం చేసి ఆమెతో ఎట్లనే చేసి విడ్రా చేపిస్తాడుగా ప్రయత్నం చేసి ఒక దొంగ కేసు కరీంనగర్లో పెట్టించి మళ్ళా సంజయ్ కొడుకుతోటి కరీంనగర్లో బుక్ చేపించి అట్లా కూడా బెదిరించే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వినలేదు. వినకుండా గట్టిగా కూర్చున్నారు. కానీ ఇప్పటికీ ఈ నిమిషం వరకు కూడా దాన్ని ఎట్లంటే గత 1-2 డేస్ నుంచి కొంచెం ఒత్తిడికి గురవుతున్నది రాష్ట్ర ప్రభుత్వము. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దొందే అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అది మనం తెలంగాణ సమాజం దేశం మొత్తం చూసింది. ఎట్లా ఇగిలించుకున్నాడు, సక్కుల గుల పెడితే ఎట్లా ఇగిలించుకుంటారు అట్లా ఇగిలించుకుంటారు అని ప్రధానమంత్రి మాట్లాడగానే ఈ ముఖ్యమంత్రి దండం పెట్టుకుంటా నువ్వు మా పార్టీల కోసం నువ్వు ఎక్కడికో పోతావు నాయన అంటే మరి ఏం బూటు అని ఉన్నదో ఏందో మనకు ఎరకలేదు. లేకపోతే ఆయనకేమైనా ఓటుకు నోటు కేసును విసుకుదాం బిడ్డ అంటే చెప్పి ఈడ ఆ కేసును పక్కకు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చిన తర్వాత ఇదంతేటో పోతున్నది అని అప్పుడు మళ్ళా సిట్ అని అసలు సిట్ వేసుడు ఎందుకో ఇదంతా ఈ తతంగము, ఈ తమాషా మొత్తము ఇదంతా ఒక దిక్కు చేసుకుంటా ఇప్పుడు ముఖ్యంగా దీన్ని తొందరపడి పెట్టుడు ఏంటంటే బండి సంజయ్ మొన్న మాట్లాడుకుంటా ఒక దిక్కు కార్యకర్తలు నేను బీజేపీ జెండాను మోసిన కాషాయ జెండాలు నా భుజం మీద వేసుకొని నేను నిజాయితీగా వచ్చిన జనమంతా కూడా తెలంగాణ జనమంతా కూడా జనాన్నే నా అన్నలు అనుకున్నా, జనాన్నే నా తమ్ముళ్ళు అనుకున్నా, జనాన్నే నా కుటుంబ సభ్యులు అనుకున్నా, నా అక్కలు అనుకున్నా, చెల్లెలు అనుకున్నా అని ముచ్చట చెప్పుకుంటేనే నా కొడుకు తప్పు చేస్తే ఏ శిక్షకైనా శిక్ష పడేది ఉంటే దేనికైనా కానీ పడాల్సిందే.
చట్టం ముంగట ఎవరు అతిథులు కాదని చెప్పుకుంటూనే ఏ మాట మాట్లాడంటే ఒక్కొక్కరిని చూడుని గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరిని సంగతి చూస్తా, ఒక్కొక్కరిని అంతు చేస్తా అని దేవునికి సంబంధించినటువంటి సభల అది ఒక హనుమాన్ జయంతి నాడు దేవుని గురించి భగవంతుని గురించి మాట్లాడే కాడ ఆయన ఒక చునౌతి ఇస్తున్నాడు చిటికెళ్ళు పెట్టి. ఎవరిని వదిలిపెట్టా ఒక్కొక్కరిని సంగతి చూస్తాను, ఓ దిక్కు తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే మళ్ళా భయపెట్టించే బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ఎవరిని భయపెట్టిస్తున్నాడు ఈయన? అసలు ఈ తెలంగాణ అంటేనే త్యాగాల నేల. సావుకి కూడా భయపడ్డాడు, నీయసుంటాడు, మస్తు మందిని చూసిపోయారు, ఇట్లా అవలగానని వచ్చిన మంది చూసుకుంటా పోయారు. మళ్ళీ మాట్లాడుకుంటేనే ఇప్పుడు ఇక్కడ బొమ్మ పెట్టేటప్పుడు కూడా అనుకున్నాం ఆయన బొమ్మ పెట్టాలన్నా లేదా అని. కానీ బొమ్మ ఇద్దరు కలిపి పెట్టుడు ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఆ కుటుంబము వాళ్ళ బాధలు చెప్పుకుందామని ఇంటికి పోతే ఆ తల్లిదండ్రి, ఆ మైనర్ బాలిక తల్లిదండ్రి ఇంటికి పోతే నేను ఒక సెంట్రల్ మినిస్టర్ను, నాతో మీరు పెట్టుకుంటారా, పెట్టుకొని మీరు ఈ భూమి మీద ఉండగలుగుతారా? ఇది ఈ మాటలు మాట్లాడుకుంటా బెదిరించుకుంటా ఇంకొకటి ఎంత అవమానంగా, ఎంత హీనంగా, ఎంత నీచంగా క్యారెక్టర్ అసాసిన్ చేసేటట్టుగా చిన్న పిల్లని చూడకుండా కూడా కొడుకు చెరిచి నాశనం పట్టించిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన, అంటే వాళ్ళు పోయి చెప్పిన తర్వాత కూడా బెదిరించి భయపెట్టించి మానసికంగా చాలా ఇబ్బంది పరిచి ఆయన చెప్తాడు వేదిక మీద, నా భార్య డిప్రెషన్ గురైందన్నా, డిప్రెషన్కి పోతుందన్నా, నా కుటుంబం ఆగమంలో ఉన్నదన్నా అని చెప్తున్నాడు. అరే కొద్దిగానన్నా శరము సిగ్గుండాలి మీకు. మీరే ఉల్టా చోర్ కోతువాళ్ళు ఎక్కువనేది ముచ్చట. వీళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడతారు, వీళ్ళే వాళ్ళను నీచంగా హీనంగా మాట్లాడతారు. అంటే నేను సభ్య సమాజానికి చెప్పలేనటువంటి పదాలు ఎక్కడెక్కడ తిరిగినవో యాడాడ ఉన్నవో ఇట్లా ఈ రకంగా మాట్లాడినట్ట బండి సంజయ్ వాళ్ళు పోతే వాళ్ళ తల్లిదండ్రి పోయినప్పుడు. ఇదే మీడియాకు సంబంధించినటువంటి ఒక సంగప్ప అనే ఒక విధవ V6లో ఇంత ముందుండే అతను బ్రోకర్గిరి చేసిండు, మధ్యలో చేస్తే పట్టుకపోతే ఈ మాటలు వాళ్ళు మాట్లాడితే ఆ పిల్ల నేను సావననేది వస్తా కానీ నాకు న్యాయం జరగాలి, ఇది ఎక్కడిది, నన్ను ఇంత ఘోరంగా మాట్లాడి ఎక్కడిది, నన్ను వాడుకొని ఆగం పట్టించి 10వ తరగతి పాస్ కాగానే +2కు లండన్కు పోతా, నేను లండన్లో చదువుకుంటా అని మొత్తం ఎంతో డ్రీమ్స్లో ఉన్నటువంటి ఎన్నో కలలు కన్నారు. ఆ కుటుంబం కలలు కన్నది, ఆ పిల్ల కలలు కన్నది, నేను బయట దేశం పోతా అంటే మొగ్గ స్థాయిల్నే పువ్వు పూయక ముందే కాలుతోని తొక్కి పడేసారు కామాంధులు. అక్కడ ఒక్కరితోని కాదు, తతంగాలు చాలా బయటికి వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే ఇది ఒక పక్కకి జరుగుతుంటే గవర్నమెంట్ అసలు రేవంత్ రెడ్డి ఏం ముఖ్యమంత్రి, అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఉన్నది, వెంటనే బర్తరఫ్ చేయాలి గవర్నమెంట్ను. కానీ దరిద్రం ఏంటంటే అక్కడ ఉన్నది కూడా అట్టే పడైంది కదా, వాళ్ళు వస్తే మళ్ళీ గదే అవుతుంది కదా, రొంట జడ రావన్న కథ అయ్యేటట్టున్నది, అటు అట్లే ఉన్నది, ఇటు అట్లే ఉన్నది. సో ప్రజలకు ఇప్పుడు ఇంత జరుగుతుంటే కొంతమంది అంటే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది మదన పడుతున్నారు, అది వేరే విషయం. కొంతమంది ఇంత బహిరంగంగా నిస్సిగ్గుగా ఏమాత్రం లజ్జ లేకుండా మానవత్వం లేకుండా ఆ మైనర్ బాలికను తన క్యారెక్టర్ అసాసిన్ చేసేటట్టుగా ఏవేవో మార్పుడు అవోటి ఇవోటి ఏవేవో బజాట్ల పట్టించేసి పంపుతా ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజానికి దేశానికి మొత్తానికి అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో నిజంగా ఇప్పుడు ఆయన బెదిరించినట్టు ఆయన అన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళు మానసికంగా డిప్రెషన్కి పోతుంటే మీరు డిప్రెషన్ కాదు, ఆల్రెడీ చంపి పడేసారు, వీళ్ళని కుటుంబాన్ని నాశనం పట్టించేసారు. ఆఖరికి 50,000 రూపాయలకు అదేదో వచ్చి డిమాండ్ చేసిరు, 50,000 రూపాయలు కావాలని చెప్పని మేము పంపించినాము, 5 కోట్లు అంటున్నారు, ఓసారి 5 లక్షలు అంటున్నారు. ఇట్లా ముచ్చట పెట్టి జనానికి ఏంటంటే వీళ్ళు పైసల గురించి పోయిన లెక్క 100 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కుటుంబాన్ని తొక్కిపడేసి నాశనం చేసి మళ్ళా పక్కకి 2-3 అయ్యగారాసంటోళ్ళని ఏసాలు వేసిన వాళ్ళని పక్కకు నిలబెట్టుకొని ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే దేవునికి పెట్టినటువంటి సభల ఆయనే దుర్మార్గుడు, ఆయనే అధర్మం చేసి, ఆయనే అన్యాయం చేసి, ఆయనే మోసం చేసి, ఆయనే దగా చేసి, తోకా చేసి, ఆయన కొడుకు చేసిండు, ఈయన చేసిండు. బయటికి వచ్చి లాభ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని నినాదాలు ఇప్పిస్తున్నాడు. ఇది జనాలని తింటున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని శ్రీరాముడు చెప్పినాడా నీకు ఈ పనులు చేయమని, చెత్త పనులు చేయమని చెప్పి? మర్యాద పురుషురామ్ ఇవన్నీ ముచ్చట్లు చెప్పి కానీ చెప్పిండా? నీ ఆ సొంటలు అనుకుంటే ఆ శ్రీరామచంద్రుడు ఉండేది ఉంటే ఆ బాణం ఉండేది ఉంటే ఛాతికెళ్ళి గుండెలకెళ్ళి తీసి అవతల పడేస్తుండే. నిజంగానే కనుక రాముడు అంటాడు ఆ గవర్నమెంట్లో ఎవడన్నా ఉండేది ఉంటే ఇప్పటికైనా తీసుకోపోయి ఇంట్లో కాదు బొక్కల వరేయాలి. బండి సంజయ్ కూడా బొక్కల వరేయాలి, ఒక కొడుకుని కాదు. ఎందుకు బొక్కల వరేయాలంటే ఇంటర్నల్గా వాళ్ళ తల్లిదండ్రులను మైనర్ బాలిక తల్లిదండ్రిని బెదిరించుడే కాక యావత్ సమాజాన్ని ఇలా మనందరినీ రాక్షసులట మనమందరం
వాడు అంటాడు, బండి సంజయ్ వాడు అంటాడు, రాక్షసులందరూ మన వెంబడి పడుతున్నానా, మా కుటుంబం వెంబడి పడుతున్నానా అని. అరే నువ్వు చేసిన ఈ పిశాచులు కూడా చేయరు అయ్యా, నీ కొడుకు చేసినవి నువ్వు చేసిన కథలకు పొద్దున్న లేస్తే నీ భాష ఫాల్తుగాన్లు, హౌలాగాన్లు, దివానగాన్లు, వీనికి వాడు పుట్టిండా వానికి వీడు పుట్టిండా, ఇటువంటి విధవలు భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి పోర్ట్ఫోలియోకు మంత్రిత్వ శాఖకు, హోం మంత్రిత్వ శాఖకు రక్షకుడే భక్షకుడు అంటే ఇట్లనే ఉంటది. మరి ఆ పిల్లగాని మొత్తం తతంగాలు చూస్తే ఇంతకుముందు కూడా మనం చాలా చూసినాం, ఉదంతాలు చూసినాము. కాలేజీలో పొట్ట పోయి, రూమ్లో పొట్ట పోయి అయ్యా మంత్రి అని చెప్పి మిస్యూజ్ చేసుకుంటా దెబ్బలు కొట్టుడు, ఇవాళ బయటకు వచ్చి ఏదైతే వార్నింగ్ ఇస్తుండో ఈ వేదిక మీదకి వెళ్ళి మనము వీళ్ళందరినీ పిలిచిన కొంతమంది వస్తా ఉన్నారు, తొవ్వలు ఉన్నారు, కొంతమంది బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నారు, కొంతమంది వేరే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు, విమలక్క వీళ్ళందరూ కూడా వస్తున్నారు, సంధ్యక్క వాళ్ళందరూ కూడా వస్తున్నారు. మనం ఇక్కడ నుంచి తెలంగాణ సమాజానికి, ఆ కుటుంబానికి, ఇప్పుడు మనందరూ రాక్షసులు అట. మరి రాక్షస సైన్యము నిజంగా రాక్షస సైన్యమా? వాళ్ళు శ్రీరామచంద్రుడి వారసులా, మనం శ్రీరామచంద్రుడి వారసులమా? బోన్లల్లా జైళ్ళల్లా ఎవడు ఉండాలనేది సమాజానికి చెప్పేటువంటి ప్రయత్నమే ఇక మేము అనుకొని సీను, మేము అందరం అనుకొని, పాశంకులు, మేము రఘు అందరం కలిసి అనుకొని ఈ మీటింగ్ పెట్టి కూర్చొని దీని ద్వారా జనానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. మేము ఉన్నాం, ఈ కుటుంబానికి అండ ఉన్నాం. మీ అసొంటోళ్ళు ఈ చెత్తలు కరీంనగర్ ప్రజలకు నేను మాట్లాడేటప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్తాను కానీ ఇటువంటి విధవలకు మీరు ఓట్లేసి పంపిస్తే ఏ ఇంట్లో కూడా, ఏ ఆడబిడ్డలకు కూడా, ఎవరికి కూడా రక్షణ ఉండదు. ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి, జనం కూడా డిసైడ్ చేసుకోవాలి. ఒక రాజకీయ అనిశ్చితి తెలంగాణలో ఉన్నది. ఎక్కడన్నా అధికార పక్షపోడు, ప్రతిపక్షపోడు ఇద్దరు కలిసి ఉన్నది చాలా అరుదుగా చూస్తాం. అది ఎక్కడ ఉదాహరణ చూడాలంటే మాత్రం ఇలా తెలంగాణకు వస్తే క్లియర్ కనబడుతుంది. రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ బ్రదర్స్ అని జనమే పేర్లు పెట్టిన వాళ్ళకు, రేవంత్ అండ్ సంజయ్ ఇద్దరు కలిసి ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారని ప్రజల నుంచి ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో ఇవాళ వాళ్ళకు కేసులు పెట్టక తప్పలేదు. ఇవాళ యాక్చువల్గా బెయిల్ వచ్చేటందుకు జుడిషియరీని కూడా మేనేజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇలా జుడిషియరీ గురించి మాట్లాడుతున్నా అనుకున్నారు. ఇలా నోట్ల కట్టలతోని జడ్జిల ఇళ్లలో నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. చాలా జడ్జిమెంట్లు, ఈవెన్ నిరుద్యోగులకు సంబంధించిన జడ్జిమెంట్లు కూడా ఎట్లా వచ్చినా మనకు అందరికి ఎరికే. నిరుద్యోగులను అడిగితే దాని మీద ఓ గ్రంథాలు చెప్తారు, వాళ్ళు ఏ టైంలో ఎట్లా జరిగింది అనే సంగతి. అందుకని అన్నిటిని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్లో రెండు కలిస్తున్నాయి. కానీ ఇలా ప్రజలుగా మనం ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఇటువంటి దుర్మార్గులను, శ్రీరామచంద్రుని పేరు చెప్పుకొని ప్రజలను, వాస్తవాలను, నిజాల గురించి నిలబడేటువంటి వ్యక్తులను రాక్షసులను చెప్తున్నాడు కదా, అటువంటి వాళ్ళను ఈ పిశాచులు, రాబందులు, ఈ క్రూరులు, ఈ మృగాలు, బండి సంజయ్ ఒక మృగాన్ని సమాజానికి ఎట్లా మృగం అవుతాడో ఏందో అనేది కూడా ఇది అసలు వాస్తవాలు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ మభ్య పెడుతున్నాడు, ఎక్కడ కప్పిపుస్తున్నారు, ఈ గుండాల భాష ఏంటిది, ఈ సంపుడు భాష ఏంటిది, ఈ అంతం చేస్తామనేటువంటి లాంగ్వేజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏ శ్రీరామచంద్రుడు ఎక్కడ చెప్పిండు, మీరు ఏ గ్రంథాలలో ఉన్నాయి ఇవన్నీ? హిందూ మతం ముసుగులా మీరు చేస్తున్నటువంటి లంగ పనులు. అసలైన హిందువులము ఈ భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆచారాలను, కట్టుబాట్లను ఇక్కడ అన్ని కాపాడే నిజమైన హిందువులం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇలా నిన్ననే చెప్పిండు సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండు, హిందుత్వం అంటే అదొక వే ఆఫ్ లైఫ్ అని, ఒక జీవన విధానం అని. ఆ జీవన విధానాన్ని గుండెలలో నింపుకున్న వాళ్ళందరం ఇక్కడ ఉన్నాం. నువ్వు చెప్తున్నటువంటి రాక్షస జాతి ఏది ఉన్నారో అసలైన హిందువులం మేము, మీరు నకిలీ గాళ్ళు, మీరు డూప్లికేట్ గాళ్ళు, దొంగలు మీరు. చాలా బాహాటంగా సమాజం కూడా బరి గీయాల్సిన అవసరం ఉన్నది. అటుపక్కకి ఎవడు ఉంటాడో, ఇటుపక్కకి ఎవడు ఉంటాడో క్లియర్ కట్ గా ఇప్పుడు తేలాలే. వాళ్ళు సంపే భాష మాట్లాడుతారు, వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి తీసిపడాలి, లేకపోతే ఈ బురద మొత్తం బీజేపీ గవర్నమెంట్ కు, నరేంద్ర మోడీ కూడా తగులుతుంది. అరే ఎట్లా పోక్సో అందరికి ఇదే న్యాయం జరుగుతుందా? ఈ చట్టం కింద పోక్సో పెట్టిందే, ఆ చట్టం పెట్టిందే ఇటువంటి క్రిమినల్ నా కొడుకుల గురించి పెట్టిండ్రు. కానీ ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా ఆయన మేళ్లు పెడుతుందట, గవర్నమెంట్కు ఆయన మేళ్లు పెడుతుండు. డీజీపీ అంటే ఆయన మాట్లాడతాడు, ఎంత వాస్తవమో తెలియదు కానీ పోలీసు వాళ్ళంతా ప్రధానమంత్రి సెక్యూరిటీ కార్డు ఉన్నారని. ఉరియం ఇది ఎక్కడ ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ. సో ఇప్పటిదాకా వీళ్ళు రక్షించే ప్రయత్నం చేసిండ్రు. ఒక దుర్మార్గుణ్ణి, ఒక నీచుణ్ణి, ఒక కిరాతకుణ్ణి, ఒక కసాయిగాన్ని. నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నా, నేను కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్ జనంకి ఏదలుచుకున్నా. జనం ఎటు పక్కకుంటాడు, ఎందుకు కసాయి, ఎందుకు నీచుడు, అభంశువం తెలుగుని ఒక చిన్న పిల్లను తన ఫ్యూచర్ ఎక్కడో బయటి దేశాల్లో పోయి చదువుకుంటా అని చెప్పి డిసైడ్ అయిన పిల్లను ఫస్ట్ పరిచయం పేరుతోటి, తర్వాత మంచిగా ఉన్నదని చెప్పి కళ్ళు పడి కామాంధులు లెక్క ప్రేమాన్ని వెంటబడి, కాదు అని అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పని ఎంబడిపడి ఆఖరికి ఏమేం చేసిండు అంత సమాజానికి అంత తెలుసు.
అంత చేసినాక పెళ్లి చేసుకుంటా నీ ఇంటికి వస్తా నా ఇంటికి వస్తా అని అందరిని తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఇవాళ అవే ఫోటోలు పెట్టి సమాజంలో తిప్పుతున్నాడు, క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నాడు ఆ పిల్లను. బేస్ మెచ్చుకోవాలి నిజంగా. సమ్మక్క సారక్క వారసురాలు, రాణి రుద్రమదేవి వారసురాలు, సాకలైలమ్మ వారసురాలు కనుక ఆ తల్లి పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నది. నువ్వు పెడతావా, చర్య తీసుకుంటావా లేదంటే మామూలు విషయం కాదు. పెద్ద పర్వతాన్ని గడ్డపార పెట్టి కొడుతున్నట్టుగా ఇప్పుడు వాళ్ళు బండి సంజయ్ని ఎదురించేందుకు. ఇంత జరిగినాక కూడా నిర్లజ్జగా నిస్సిగ్గుగా వేదికల మీదకి ఎక్కి ఉల్టా డాగులు బెదిరిస్తున్నాడు చూసినావా. దాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేమిడ ఉన్నాం. తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒక్కటి చేద్దాం. ఇటువంటి దుర్మార్గులను రేపు రాజకీయంగా భూస్థాపితం చేయాలి. వీళ్లకు మంత్రి పదవులు కాదు, తీసుకుపోయి బొక్కల వారేయాలని చెప్పిన డిమాండ్లతోటి మేము లాస్ట్కి వచ్చే వరకు అన్ని డిమాండ్లు పెడతాం. ఈ లోపల మొట్టమొదటి మధ్యలో మాట్లాడుతుంటా. ఈ రోజే ఆర్టికల్ రాసిండు మా పసునూరి రవీంద్ర అన్న, స్పందించి ఆ బాధిత కుటుంబానికి ఎట్లా అండగా ఉండాలి, ఏం చర్యలు తీసుకోవాలనే దాని విషయంలో తనను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. ఆశలు నీరై కారగ రాబందులకే బలి అయిపోయావా, రాబందులకే బలి అయిపోయావా. ఆ రాబందు బండి సంజయ్, ఆ రాబందు బండి సంజయ్ కుమారుడు. మిత్రులారా, ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంఘాలకి, ముఖ్యంగా మా పృథ్వీరాజ్ అన్నకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అంటే, మీరంతా ప్రజల వైపు నిలబడేటటువంటి మీడియా. 4th ఎస్టేట్ ప్రజాస్వామ్య సౌధానికి 4వ మూల స్తంభం. కానీ ఆ 4వ మూల స్తంభంలో కూడా కొన్ని లుకలుకలు జరిగినాయి. ఎల్లో జర్నలిజం మా పాశం యాదగిరి సార్ తెలంగాణ ఉద్యమ కాలం నుండి ముచ్చుకుంటూ వచ్చిండు. బండి సంజయ్ కుమారుణ్ణి హనీ ట్రాప్ చేసిళ్ళు అని చెప్పి కొంతమంది వార్తలు అందిస్తే మా మనసులు గాయపడ్డాయి. ఎంత విలవిలవాడిపోయినామంటే, బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి మీడియా ఇవాళ బలవంతుల వైపు ఉండి దగాపడ్డటువంటి ఆ అమ్మాయిని మరింత బ్లేమ్ చేసేటటువంటి పని చేసిర్రు. అది సిగ్గుచేటైనటువంటి విషయమని ఇక్కడి నుండి మేము ఖండించేటటువంటి పని చేస్తా ఉన్నాం. ఈ ఫోక్సో చట్టం సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే, ఇప్పటిదాకా మా పృథ్వీరాజ్ అన్న చెప్పిండు, 2012లో ఫోక్సో యాక్ట్ తీసుకొస్తే ఇప్పటిదాకా 2 లక్షలకు పైగా కేసులు నమోదైతే, రాజకీయ పార్టీల యొక్క ఫోర్స్ మేరకు వేలాది కేసుల్ని పోలీస్ స్టేషన్లోనే మూసేసినటువంటి చరిత్ర ఈ ఫోక్సో చట్టానికి ఉన్నది. ఇవాళ ఫోక్సో చట్టం ఎవరి మీద ఎక్కువగా పెట్టబడ్డది అని ఒకసారి లెక్కలు తీసి చూస్తే, ఈ దేశంలో అత్యంత ఎక్కువగా ఫోక్సో చట్టాన్ని ఉపయోగించుకుంటున్న వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులు మాత్రమే. చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఉత్తరప్రదేశ్లో 2014లోనే ఫోక్సో యాక్ట్ కింద ఒక సెంగార్ అనేటటువంటి ఒక ఎమ్మెల్యే మీద అక్కడ ఫోక్సో యాక్ట్ నమోదైంది. ఆయన చేసినటువంటి నేరం ఏంది అంటే, 13 ఏళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిండు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో రామ్లాల్ అనేటటువంటి మరొక బీజేపీ ఎమ్మెల్యే కూడా అట్లాగే గ్యాంగ్ రేప్ చేసిండు. గోవాలో ఒక బీజేపీ కౌన్సిలర్ యొక్క కొడుకు డజన్ల కొద్ది అమ్మాయిల్ని గ్యాంగ్ రేపులు చేసినటువంటి సంఘటనలు బయటికి వచ్చినాయి. వాళ్ళ మీద కూడా ఫోక్స్ యాక్ట్ చట్టం నమోదైంది. మరి కర్ణాటకలో మాజీ చీఫ్ మినిస్టర్, ఈ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు కాదు, వీళ్ళంతా 44 మంది ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి, మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి. కానీ కర్ణాటకలో ఒక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద కూడా ఫోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసినటువంటి కేసు మీద. ఇట్లా మనం చిట్టా తీసుకుంటే, ఈ దేశంలో ఫోక్సో యాక్ట్ అనే దాన్ని చాలా సక్రమంగా ఉపయోగించుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీ పార్టీ నాయకులు మాత్రమే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి ఈ రేపిస్ట్ కల్చర్ సౌత్లో లేదు, లేదా తెలంగాణలో లేదు అని అనుకోకుండా ఉండాలి. ఈ రేపిస్ట్ కల్చర్ని మేము కూడా కొనసాగిస్తాము అనేటటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా బండి సంజయ్ అతని కుమారుడు అనుకున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. మనకు సాధారణంగా సినిమాల్లో కనబడుతుంది. సినిమాల్లో ఏం కనబడుతుంది అంటే, ఒక పెద్ద పొలిటీషియన్ ఉంటాడు,
ఆయన కొడుకు మందిని రేప్ చేసుకుంటూ విర్రవీగుతా ఉంటాడు, హీరో వచ్చి అతను చంపేస్తా ఉంటాడు. మనకు నిజ జీవితంలో ఇట్లాంటివి జరుగుతాయా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇవాళ మనకు చాలా స్పష్టంగా ఆ సినిమాల్లో జరిగేటటువంటి దానికి ఏమాత్రం తక్కువ కాకుండా, ఎందుకు అంటే బండి సంజయ్కి తన పొలిటికల్ కెరీర్ ముఖ్యం కాబట్టి ఇప్పటిదాకా హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేటటువంటి పని చేసిండు. ఇప్పుడు కొడుకుతోటి తన యొక్క ప్రతిష్ట దిగజారేటటువంటి సందర్భం వచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా మా పృథ్వన్న చెప్పినట్టు మళ్ళా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కు పాల్పడేటటువంటి పని చేస్తా ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, మేము బీజేపీ నాయకులని ఏమడుగుతా ఉన్నామంటే, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరినన్నా గ్యాంగ్ రేప్ చేస్తే మీరు ఏం మాట్లాడతారు? మీరు ఇట్లాగే మౌనంగా ఉంటారా? ఇదే పని ఏ కాంగ్రెస్ పార్టీయో ఇంకొక పార్టీయో వేరే ఎవరైనా చేసి ఉంటే మీ యొక్క స్పందన ఎంత దారుణంగా ఉండేది. మా హిందువుల మీదనే రేపులు జరుగుతున్నాయి, మా హిందువుల మీదనే ఇట్లా జరుగుతున్నదని దానికి కూడా మీరు మతం రంగు పులిటోళ్ళు. కాబట్టి మేము ఈ వేదిక నుండి ఏం చెప్పదలుచుకున్నాము అంటే, ఆ బాధితురాలైనటువంటి అమ్మాయికి న్యాయం జరగాలి అంటే దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం ఒక తాటి మీదకి వచ్చి ఆ దగా పడ్డటువంటి బిడ్డకి అండగా నిలబడాలి. మేము ఇక్కడ నుండి బల్లగుద్ది డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే బండి సంజయ్ కుమారుణ్ణి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నుండి చెప్తా ఉన్నాం. అరే, ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మరొక వైపు సెంట్రల్లో బీజేపీ ఉండి కానీ ఒక కల్ప్రిట్ ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టేటటువంటి పని చేస్తే ప్రజలకి చట్టం మీద రాజ్యాంగం మీద ఒక విశ్వాసం పోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అట్లా సామాన్యులకి ఏమాత్రం రక్షణ లేకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాల మీద ఖచ్చితంగా మేము ఫైట్ చేయకుండా ఉండేది లేదు. ఆ బాధితురాలికి న్యాయం జరిగేదాకా మేమందరం కలిసికట్టుగా గొంతు విప్పుతూనే ఉంటాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మా ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి సార్ లాంటి మేధావులు, మహిళా సంఘం నాయకురాళ్ళు వీళ్ళంతా కూడా ఆ యొక్క బాధితురాలికి అండగా నిలబడడానికి వచ్చిండు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బండి సంజయ్ గనుక ఏమన్నా ఒక ఆత్మగౌరవం ఉంటే తన కొడుకు చేసినటువంటి దుర్మార్గాన్ని తాను ఒప్పుకుంటున్నాడు కాబట్టి తన పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కూడా అడుగుతా ఉన్నాం, నీ పార్టీలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు, రామచంద్రరావు ఏమన్నారంటే అది కుటుంబ సమస్య అన్నారు. ఇంకొక బీజేపీ మహిళా నాయకురాలు వాళ్ళ ఇంట్లో సమస్య అంటున్నారు. అరే, మీ ఇంట్లో సమస్య అయితే మొత్తం ఊరందరిని రేపు చేస్తే అది మీ ఇంట్లో సమస్య ఎట్లయితుంది అనేటటువంటి విషయాన్ని మేము ఇక్కడ నుండి అడుగుతా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక పోరాట శక్తి ఉన్నది. ఇక్కడ మహిళలకు రక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకరు చాకలి ఐలమ్మ లాంటి వీరవంతులు పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీదకెళ్ళి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, ఆయన కొడుకును జైలుకు పంపించాలి. అట్లాగే ఆ బాధితురాలైనటువంటి మైనర్ బాలికకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ సాధించేదాకా ప్రజా సంఘాలుగా మేమంతా కూడా యునైట్ గా ఉండి పోరాడతాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. కింద జనరల్ వాటి పక్క కొడితే 69,200 కేసెస్ ఈసారి రికార్డ్ అయినండి. నేను స్టాటిస్టికల్ డేటా చెప్తున్నా. దీంట్లో అంటే చైల్డ్ అంటే మొగ కావచ్చు, ఆడ కావచ్చు, 98 నుంచి 99% ఆడపిల్లల మీదే జరుగుతున్నాయి. రోజుకు 190 మంది. ఇవి రికార్డెడే, చెప్పేది ఇవి ఖాళీ రికార్డెడ్. ఇవి కాకుండా దాదాపు ఇంకో 70-80% అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి బయట. ఇది ఖాళీ రికార్డుకు వచ్చినాయి. చాలా మంది రాకుండా పోయేటోళ్ళు. ఇప్పుడు బండి సంజయ్ బెదిరిస్తే సపే ఊకునేది ఉంటే ఈ రికార్డు కూడా కాకపోవు. సంపి పడేసి కావచ్చు, వాళ్ళు ఈడి దానికి వస్తారంటే వాళ్ళు సంపేస్తుంటారు కావచ్చు. వాళ్ళు ఇట్లా రికార్డ్ అయినది. వీటికి వ్యతిరేకంగా సమాజం మొత్తం ఒకటి కావాలి. కుటుంబానికి అండగా ఉంటా అని రవీంద్రనాథ్ తన గలంతో ఆల్రెడీ ఒక ఆర్టికల్ రాసింది. ఇంక ఇటువంటి ఆర్టికల్ చాలా రాయాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. ఇప్పుడు మా వినాయక రెడ్డి సార్ మొదటి నుంచి పార్శ్వవ్యాధి రంకులు ఇక్కడ మేము కూర్చొని మాట్లాడుతుంటే నీ సొంటలు ముందు పడాలి అని అంటే ఎప్పటి నుంచో పడుతున్నా కదా, దేనికి వెనక పెట్టాడు కాదు, దేనికి భయపడ్డాడు కాదు. ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా చెప్పేటువంటి ధైర్యం, ఒక ఆదర్శంగా మా బొంటూరులకు స్టూడెంట్ లీడర్స్ అప్పటి నుంచి ఉన్నటువంటి వినాయక రెడ్డి సార్ని మాట్లాడాల్సింది కోరుతున్నా. అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్ పోయినట్లయితే
పోలీస్ స్టేషన్ లోపల సకల మర్యాదలు చేసి వాళ్ళని కూర్చొని ఓదార్చి వాళ్ళ పిటిషన్ తీసుకుంటామని బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ తల్లిని దరిదాపు 12 గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఒక రకంగా నిర్బంధమే. ఎందుకంటే బండి సంజయ్ లాంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ వృత్తి ధర్మం కంటే కూడా వాళ్ళ బాసులకి ఎట్లా ఊడిగం చేయాలనేది మన పోలీసు వ్యవస్థ లోపల చాలా క్షుణ్ణంగా కనపడుతుంది. ఇటువంటి చాలా కేసులు ఉన్నాయి. ఇవి కేవలం ఇది ఒకటి మాత్రమే బయటకు వచ్చింది. ఒక మైనర్ అమ్మాయి నా మీద ఈ రకమైన దుర్మార్గం జరిగింది అని బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 రోజుల వరకు కూడా ప్రజా సంఘాలు, కొన్ని మీడియా సంస్థలు అంటే ప్రధానమైనవి కావు, మెయిన్గా ప్రింట్ మీడియా కాకుండా వీళ్ళు స్పందించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. అప్పుడు మాత్రమే మేము ఈ కేసు మీద చర్యలు తీసుకుంటామని అప్పుడు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ముఖ్యమంత్రికి ఒక అమ్మాయి మీద ఒక కేంద్ర మంత్రి కొడుకు దుర్మార్గంగా ప్రవర్తించింది అనేది 3 రోజుల వరకు సమాచారం లేకుండా ఉందా అనేది ఇవాళ రేవంత్ రెడ్డిని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఇవాళ కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ కానివ్వండి, మాకు అందరూ సమానమే, చట్టం ముందర అందరూ సమానమే కాబట్టి ఆల్రెడీ మేము పోక్సో కేసు పెట్టినామన్నారు. ఎప్పుడు పెట్టారు పోక్సో కేసు? అంతకుముందు మీరు పెట్టిన సెక్షన్లన్నీ కూడా పోలీస్ స్టేషన్లో బెయిల్ వచ్చే సెక్షన్లో పెట్టారు. ఎప్పుడైతే ప్రజా సంఘాలు ఒత్తిడి చేసినాయో అప్పుడు ఆ సెక్షన్లను మార్చొచ్చి ఇప్పుడు పోక్సో కేసు అయింది. కానీ అంతకుముందు పోక్సో కేసు కాదు అది. ఈ పోక్సో కేసు పెట్టిన తర్వాత ఈ దేశం లోపల అత్యధికంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయో అక్కడ మాత్రమే ఎక్కువగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందే మన పృథ్వీ చెప్పాడు, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ కాక మీరు చూసినట్లయితే మనకు క్లియర్గా యూపీలో ఎన్ని జరిగినాయి, ఎంపీలో ఎన్ని జరిగినాయి, రాజస్థాన్లో ఎన్ని జరిగినాయి, ఎక్కడ ఎన్ని జరిగినాయి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ బండి సంజయ్ పొద్దున్న లేస్తే ధర్మం అంటాడు. ఒకవేళ నువ్వు అనుకున్న ధర్మం కాక ఉన్నట్లయితే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఇమ్మీడియట్గా నీ కొడుకు మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ముందు రిజైన్ చేయాలి. రిజైన్ చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి నా కొడుకు కాక తప్పు చేసినట్లయితే వాడిని ఖచ్చితంగా శిక్షించండి అని కాక అన్నట్లయితే నువ్వు ధర్మం మాట్లాడినట్టు. కేవలం వీళ్ళు ధర్మం పేరు మీద దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ప్రజల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతూ రకరకాలైన కేసులు పెడుతూ నిన్న రాక్షసులను పెట్టారు. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే, మీరు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ కాక చూసినట్లయితే మన పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 45, 50, 60% మంది క్రిమినల్స్ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మీద దాదాపు 68 కేసులు ఉన్నాయి. ఈ 68 కేసులు దేనికోసం ఉన్నాయి? ఆయన ప్రజల కోసం పనిచేసిన వాడు కాదు, ప్రజా ఉద్యమాల కోసం పనిచేసిన వాడు కాదు. కేవలం ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, రకరకాలైన కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా నేరస్తులమే. ఎందుకు నేరస్తులం అవుతున్నాం? మనము వాళ్ళని ఏదైతే నేరాలు చేస్తున్నారో ఆ నేరాలను బయట పెడుతున్నాం కాబట్టి మనం నేరస్తులం అవుతున్నాం చట్టం దృష్టిలో. మీరు నేరాన్ని కాక బయట పెట్టినట్లయితే ఎవరైతే నేరాన్ని బయట పెడతారో వాళ్ళే నేరస్తులు అవుతున్నారు ఈ ప్రజాపాలన లోపల. అందువల్ల ఈ కేసు పూర్తిగా ఈ బండి సంజయ్ రిజైన్ చేసేంత వరకు, ఈ భగీరథ్ అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ప్రజా సంఘాలు నిర్విరామంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడే ఒక మిత్రుడు చిట్టు పంపించాడు, ఇప్పుడు హైకోర్టులో స్టార్ట్ అయింది. ఇదివరకు హైకోర్టులో జడ్జిలు ఎట్లా ఉంటుందంటే కనీసం వాళ్ళు కండ్లు లేకపోయినా చెవులు ఉండేది. ఇప్పుడు చెవులు కండ్లు రెండూ లేవు జడ్జిలకి. కేవలం వాళ్ళు ఈ అధికారంలో ఉన్నవాడు రాసిచ్చింది మాత్రమే ఇవాళ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జరుగుతుంది. అది నేను అనేది కాదు. దుష్యంత్ దగ్వే వెరీ సీనియర్ మోస్ట్ లాయర్ ఇన్ ద సుప్రీంకోర్టు, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బీజేపీకి అనుకూలంగా ప్రతి చీఫ్ జస్టిస్ ప్రవర్తిస్తూ వాళ్ళకి అనుకూలమైన జడ్జిమెంట్లు ఇస్తున్నాడని ఆయన స్పష్టంగా బయట చెప్తున్నాడు. ఇవాళ నిన్న బెంగాల్లో చూసాం, రేపు ఆంధ్రప్రదేశ్లో చూస్తాం, రేపు తెలంగాణలో చూస్తాం. అందువల్ల ఏంటంటే మనం అప్రమత్తంగా లేకపోయినట్లయితే, ఉత్తరాఖండ్లో చూశారు అంకిత బండారే, పాపం ఆమె ఒక హోటల్లో రిసెప్షన్, చిన్న హోటల్లో ఇదే
రాజకీయ నాయకుల కొడుకులు ఆమెను బలాత్కారం చేసి చంపేశారు. అత్రాస్ సంఘటన మధ్యప్రదేశ్లో. మొన్న మధ్యప్రదేశ్లో కూడా ఒక దళిత అమ్మాయి మీద, మైనర్ మీదనే జరుగుతూ ఉంది. ఇంక నిన్న బీహార్ మినిస్టర్ మాట్లాడతాడు ఎడ్యుకేషన్, అసలు ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు బయటికి రావాలి అంటాడు. బయటకు వస్తున్నారు కాబట్టి అత్యాచారాలు జరుగుతున్నాయనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అందువల్ల మనం ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిందంటే, రేవంత్ రెడ్డి అనేవాడు బేసిక్గా వీడు ఒక పార్టీకి సంబంధించిన వాడు కాదు. రేపు బీజేపీలో ఉండొచ్చు, లేకపోతే ఎల్లుండి బీఆర్ఎస్లో ఉండవచ్చు. ఈ తెలంగాణలో ఉండే గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది మిక్స్డ్. ఇప్పుడు దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటే గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఇప్పుడు మంత్రులు చిలక పలుకులు పలకడం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అందువల్ల ఇమ్మీడియట్గా బండి సంజయ్ కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి నిజంగా ఏమన్నా జ్ఞానము, బుద్ధి, జ్ఞానం ఉన్నట్లయితే నిజంగా ఇవాళ ఎవరి రక్షణలో ఉన్నాడు భగీరథ? గవర్నమెంట్ రక్షణలో ఉన్నాడు, బయట ఎక్కడ దాచుకోలేదు, గవర్నమెంట్ రక్షణలోనే ఉన్నాడు. అందువల్ల నిజంగానే మన వాళ్ళు దేశాలు పోయి పట్టుకొచ్చిన వాళ్ళని, నేరస్తుల్ని ఇవాళ భగీరథని ఇక్కడ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ని రక్షిస్తుంది కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా ఈ కేసు అయ్యేంత వరకు రిజైన్ చేయాల్సిందిగా నా తరఫున అయితే నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీరాజ్కి ధన్యవాదాలు. హీనమైనటువంటి అఫెన్సెస్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంట్, అసెంబ్లీలలో అవి వాళ్ళ నిలయాలైపోయినాయి. అందుకనే దేశానికి ఎంతో గౌరవం తీసుకొచ్చేటి ఒలింపిక్ మెడల్స్, అది కూడా ఆడపిల్లలు తీసుకొచ్చేటువంటి రెజ్లింగ్ దాంట్లో వినేష్ పొగాడ్ ఇష్యూ మనం కంప్లీట్ దేశమంతా చూసింది, ప్రపంచమంతా చూసింది. ఒక బ్రిజ్ భూషణ్ బీజేపీ నాయకుడు తన మీద ఎటువంటి అలిగేషన్స్ వీళ్ళు పెట్టినంటే, పిల్లలు, చిన్నపిల్లల కాడికెళ్ళి పెద్దోళ్ళ వరకు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు, మమ్మల్ని అనుభవించే స్థాయి దాకా తీసుకుపోతున్నాడు, చాలా మందిని తొక్కేసిండు, చిదిమేసిండు అని కంప్లైంట్లు చేసి ఢిల్లీ వీధుల మీద, పార్లమెంట్ కాడికెళ్ళి మొదలు పెడితే ఢిల్లీ వీధుల మీద దేశం మొత్తం, ప్రపంచం మొత్తం వినేటట్టుగా వాళ్ళ జెండాలు కొంగులేక కప్పుకొని తిరిగినా కానీ వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టిండ్రు. ఆఖరికి తన పోయి ప్రపంచ స్థాయిలో పోయి ఒలింపిక్ మెడల్ గెలిచేదాకొచ్చి, అందరికీ తెలుసు చిన్న వెయిట్ విషయంలో కొంచెం అటు ఇటు అయి పోయింది, మెడల్ వచ్చినట్టే ఆమె. అగో అంత ఉన్న తర్వాత కూడా ఇంకా బీజేపీ వాళ్ళను కాపాడుతున్నది నరేంద్ర మోడీ గవర్నమెంట్. రామచంద్రుని ప్రభుత్వము, దేవుని పేరు మీద ఉన్న ప్రభుత్వం కాపాడుతున్నది. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏం జరుగుతున్నా, లేకపోతే ఇవాళ నడుస్తుంది కావచ్చు మీకు, కానీ భవిష్యత్తు మీద అంధకారంగా తయారు కాబోతుంది అని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు నిన్న మొన్న మా అర్హత లేదు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు కదా. ప్రజాప్రభుత్వంలో ఎంత దారుణాలు జరుగుతాయంటే, మా జడ్సన్ అన్న హ్యాండిక్యాప్, 2 కాళ్ళు యాక్సిడెంట్లో పోయింది. మొదటి నుంచి కాంగ్రెస్ పిచ్చోడు, తెలంగాణ పిచ్చి తర్వాత వచ్చింది కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పిచ్చోడు. అతనికి జరిగినటువంటి గొప్ప గౌరవం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి అరే నువ్వు శౌడోను అయినా కావచ్చు నాయన, నేను వినిపిస్తేందుకు వస్తా అని చెప్పి ఆయన ఇంటికాడికి పోయి ఈ కేసుల గురించి మాట్లాడేందుకు పోతే తనను తీసుకుపోయి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వారేసిండ్రు. ఎంత దూరం, జూబ్లీ అన్న, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో వారేసిండ్రు. నేను సాయంత్రం ఫోన్ చేస్తే నవ్వుకుండా చెప్తున్నా, అన్న ఇంత దూరం ఎప్పుడు చూడలే, గిన్నిసార్లు అరెస్ట్ అయినా కానీ మంచినీళ్ళు ఇయ్యలే అన్న ఇప్పటి వరకు అని చెప్తున్నావు. ఇంత ఎండలో ఇది ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి చూడు, ఇది ప్రజాప్రభుత్వం. 2 కాళ్ళు సరిగా లేనటువంటి వ్యక్తిని తీసుకొని పోయి తనతో ఏమైతే చెప్పు, కానీ కొట్లాడతాడు, బరాబర్ కొట్లాడతాడు. తెలంగాణ మొత్తం వినేటట్టుగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం వినేటట్టుగా, దేశం మొత్తం వినేటట్టుగా కొట్లాడతాడు. ఖాళీ నీకు ఒక అర్జీ ఇస్తేందుకు నీ ఇంటికాడికి వస్తే తీసుకుపోయి బొక్కలా పడేసి, అది కూడా మళ్ళీ లాంగ్వేజ్ కింది మీదికి మాట్లాడు, ఫోన్లు కూడా గుంజుకున్నాడు. మంచినీళ్లు కూడా ఇయ్యలేనటువంటి చెత్త ప్రజాప్రభుత్వం. యార ముఖాలు పెట్టుకుంటారో, ఏ మోరులో మొహాలు కడుక్కుంటారో. నీ రేవంత్ రెడ్డి కాడికెళ్ళి మొదలు పెడితే రాహుల్ గాంధీ కాడికెళ్ళి ఒకసారి ఆలోచన చేయండి అని కోరుతూ మా జడ్సన్ అన్నావు. ఇదైతే మంచినీళ్ళు శాంతి కూడా కదా. సో రౌండ్ టేబుల్ పెట్టుకుంటున్నాం, కానీ చర్చించవలసిన విషయం. ఒక్కోసారి చిల్లరగాన గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది, తప్పది, మరి కాసుకోవాలి. ఇక్కడ ఉన్నోళ్ళు పాశం యాదగిరి అన్న కానీ, కృష్ణకుమార్ అక్క కానీ, లేకుంటే వినాయకదాస్ సార్, పృథ్వీ అన్న, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా
ఆ పేర్లు తీసుకోవాల్సి వస్తాయని దుర్దినం వస్తాయని వాళ్ళ జీవితంలో ఎప్పుడు అనుకోలే కావచ్చు, కానీ తీసుకుంటాం. మొత్తానికైతే నేను సింపుల్గా చెప్తా. నాకైతే ఇవాళ తెలంగాణ నడుస్తున్న ఒక మహాభారతం లెక్క కనబడుతూ ఉంది. ఎందుకు మహాభారతం లెక్క కనబడుతుందంటే ఈరోజు ధృతరాష్ట్రుడి జాగల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కళ్ళ కట్టుకొని అది ఇంటి పంచాది మా పంచాది కాదంటుండు, అది ఇంటి పంచాది కాదు మా పంచాది కాదంటుండు. మధ్యలో ఒక నాబాలిక్ అంటే ఒక మైనర్ అమ్మాయి మధ్య నిలబడ్డది. ఆమె పైన రాళ్ళు పడతా ఉన్నాయి. ఆమెకు మద్దతుగా మనలాంటి బక్క చిక్కిన పాండవులు లెక్క మన 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 వర్గం ఉన్నది. కానీ కౌరవులు 100 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, బలగం ఉన్నది, తుపాకులు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈరోజు వాళ్ళకు దురదృష్టం ఏంటంటే వాళ్ళ తరపున ఈరోజు మగధ అని ఒక ఛానల్ అంటే ఆడామైనా మరి ఆడిదా గాడిదా అర్థమవుతలేదు నాకు. ఎంత పచ్చిగా మాట్లాడుతుంది అంటే అమ్మాయి గురించి అంత పచ్చిగా మాట్లాడుతుంది. రాముల మాట నాకు కొంచెం అభిమానం ఉండే, ఆమె అదే భాష. ఇక తక్కిన మీడియా ప్రతినిధులు తప్పించకపోతుండ్రు. మహిళల గురించి భారత్ మాతాకి జై అంటాం, భారత్ మాతాకి జై అంటాం. భారత్ మాత జై అని అనుమని బీజేపీ వాడు మెడ మీద కత్తి పెట్టి మళ్ళీ అనిపిస్తారు, అయినా కానీ అన్నాం. కానీ భారత్ మాతాకి జై అనిపించి అదే భరతమాత బిడ్డను బలాత్కారం చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి చప్పట్లు ఒక సైడ్ పట్టుకోవాలి, చప్పట్లు మళ్ళీ వీళ్ళే కొడతారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. వా 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 అని వా భగీరథ్ వా 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 ఏం చేస్తున్నారు వీళ్ళే చప్పట్లు కొడతారు. వీళ్ళంతా ప్రేక్షకులు అంటారు. ఇక ఇంకో దిక్కు ఈ మహాభారతంలో కౌరవుల దిక్కు ఇంకోడు ఉన్నాడు. ఎవరంటే మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏమన్నానంటే మంత్రి ఇట్లా మాట్లాడిండు, మంత్రి ఆయన సొంతము, ఆయన మాకు సంబంధం లేదంటాడు. అంటే ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడిండో ఈయన కూడా అదే మాట్లాడతాడు. మరి ఇలా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటాడు? ఇద్దరు మున్నూరు కాపోలే, ఇద్దరు కులపోలే, మాట్లాడుకోవచ్చు, కూర్చోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. అరే పొన్నం ప్రభాకర్, నేను ఒకటే అనుకుంటా, నువ్వు మంత్రివా బ్రోకర్వా రా? పెళ్ళిళ్ళ బ్రోకర్వా నువ్వు మంత్రివా పెళ్ళిళ్ళ బ్రోకర్వా? ఒక అక్యూజ్ను పట్టుకొని మీరు పెళ్ళిళ్ళు మాట్లాడుకోమని అంటుండ్రు. నువ్వు ఒకసారి పింక్ సినిమా చూడు, లేకుంటే వకీల్ సాబ్ సినిమా చూడు, పాత్రలు ఎవరైనా ఉండొచ్చు. నీ గురించి అసలు ఒక అమ్మాయి పైన చేయేసి హక్కు ఎవరికీ ఉండదు. అది మైనర్ అయినా సరే, మేజర్ అయినా సరే. ఈరోజు మేజర్ అని నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉండ్రు, కానీ ఇప్పుడే ఆయన బెయిల్ కూడా రిజెక్ట్ అయిందంట. మేజర్ నిరూపించే ప్రయత్నాలు చేస్తూ ఉండ్రు. కానీ ఈరోజు మీరు ఏది చేసినప్పటికీ ఈరోజు ఒక మహిళ పైన మేజర్ అయిన మైనర్ అంటే పైన చేయడానికి హక్కు ఉందా మీకు? దీని మీద కృష్ణకుమార్ అక్క వాళ్ళు ఇంకా చాలా బాగా చెప్తారు. చేసే హక్కు ఉందా మీకు? కాబట్టి ఈరోజు ఇంకొకటి, మంత్రి సురేఖ గారు ఉన్నారు కదా, సురేఖ గారి ఇంట్లో ఒక నేరస్తులు ఉన్న అర్ధరాత్రి పోలీసులు పోయిండ్రు కదా. పోయినప్పుడు అక్కడ సురేఖ గారు కుమార్తె గొడవ చేసింది కదా, మీరు అందరు ఒప్పుకుంటారా? నిన్న నేను 101% ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ లేని ఎక్కడికి పోను, మీ అందరికీ తెలుసు. ప్రూఫ్ లేని పోను. నిన్న పొద్దుగాల 101% ఈ బండి సంజయ్ కొడుకు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉండే, బండి భగీరథ కార్ అక్కడ ఉండే, అక్కడ బయట కారుకు పువ్వు గుర్తు కూడా ఉండే. నేను పక్కాగా 2 రౌండ్లు కొట్టిన తర్వాత ఆ ఇంటి కాడికి విత్ కెమెరాస్ పోయినా. రాత్రి నన్ను అక్కడ సీఏ అడుగుతారు, ఈ శంకర్ అంటే ఎవరు? ఆయన ఇంకొక మన మైక్ టీవీ కారణం ఈ మైక్ ఎవరిది అంత ఎంక్వైరీ చేస్తున్నారు, కేసులు పెడతారంట ఎవరెవరని. అక్కడ పోయిన ఛానల్ ఎవరెవరు పోయినాయో అన్ని ఛానళ్ళ పైన కేసులు పెట్టడానికి ఇంతకుముందు ఇంకా మా బ్యాంక్ అకౌంట్లు తీస్తుండ్రు. నా బ్యాంక్ అకౌంట్ తీస్తుండ్రు. ఆ బ్యాంకులో ఏమేమి ఉన్నాయి, నా బ్యాంకులో ఎక్కడికి వెళ్ళి పైసలు ట్రాన్స్ఫర్ అయ్యింది ఏందని అన్ని కూడా ఆరాధిస్తుండ్రు. ఎక్కడెక్కడ అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా, మరి ఈడీ కేసులు పెడతారో బోడీ కేసులు పెడతారో కానీ మొత్తానికి అన్నీ కూడా చూస్తూ ఉండరు. కాబట్టి ఈరోజు ఆయన ఇల్లు బండి సంజయ్ కుమార్, ఎందుకంటే ఇద్దరు బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే క్యారెక్టర్. ఇందాక గణపతి సార్ చెప్పినట్టు 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి, అలా 420 కేసులు 4 ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి నేరస్తు ఒకటి. నరేంద్ర మోడీ గారి ముందు ఒక అక్యూజ్డ్ తండ్రితోని కూర్చొని మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏం చెప్పాలి ముఖ్యమంత్రి అంటోని? అరే నీ కొడుకుని తీసుకొస్తే సరెండర్ చేయబ్బా, పెద్దగా తట్టుకుంది అని అనాలి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? అట్లా అనుకుంటా ఏం కాదు నేను చూసుకుంటా. అసలు ఇన్విటేషన్లో బండి సంజయ్ పేరు లేదు. అక్కడ నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ షీట్లో బండి సంజయ్ పేరు లేదు. ఏం కాదు నేను తీసుకపోతా అక్కడ పైకి తీసుకుపోయింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయింది. నేను చూసుకుంటా అని చూసుకుంటున్నారు. ఇంకొకటి, ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీని ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మీ పాత్ర ఏంది? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు అది భారత ప్రధానమంత్రి
ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఆయనతో ఎక్యూజ్డ్ తండ్రి ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్, ఏది పోస్కో కేసు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారు ఎందుకు పట్టుబడతలేరు? నరేంద్ర మోడీ గారు దీని మీద మాట్లాడి ఎందుకంటే లేరు? దీనికి నరేంద్ర మోడీ గారు ఎక్యూజ్డ్తో కూర్చున్నారు కాబట్టి తెలంగాణ బంద్కు మీరు ఎందుకు పిలిపియలేదు? తెలంగాణ బంద్కి ఎందుకు పిలిపియలేదు? ఆ బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీ దగ్గర లేదా? ఇంకొకటి, నేను తెల్లారి డీజీపీ ఆఫీస్కి అడిగిపోయినా. ఆ డీజీపీ ఆఫీస్కి అడిగిపోయే ముందు పొద్దుగాల నేను పృథ్వీ ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నాం. ఇక్కడ అభినందన్లా, ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ది. అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కలిసిండ్రు. ఏమైంది కేసు, నువ్వు దీని గురించి మాట్లాడతలేవు అంటే, పోస్కో కేసు కదా అని ఎవరు తప్పించుకోలేరు అన్న. అంటే ఆయన అన్నాడు, 2 బుడ్డ సెక్షన్లు పెట్టినరు, స్టేషన్ బెయిల్ దొరికిపోతుంది అన్నారు. అరే అట్లెట్లా అవుతుంది అంట అన్న, మరి మీరు ఎవరు మాట్లాడతలేరు కదా అన్నారు. అప్పటికప్పుడు నేను ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని డీజీపీ ఆఫీస్ ముందు పోయి కూర్చున్న తర్వాత, కవిత వేర్ ఆర్ యూ అన్న, తీర్మాన్ మల్లయ్య వేర్ ఆర్ యూ అన్న, కోదండరామ్ వేర్ ఆర్ యూ అన్న, మీరు ఎక్కడ కనబడతలేరు అన్న తర్వాత కవిత నేను వచ్చింది. ఆ చిన్నపిల్లగాడు అసలు మాట్లాడద్దని చిలుక పలుకు పలికిపోయింది. అంటే ఇదంతా ఏంటంటే ఒక దండుపాలెం గ్యాంగ్ అన్నట్టు తెలంగాణలో. ఈ దండుపాలెం గ్యాంగ్ అంతా కలిసి, ఈ సిండికేట్ అంతా కలిసి వీళ్ళు శాసిస్తూ ఉంటారు, ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, కాసుకోవాల్సిన అవసరం ఉంది. 101% బండి సంజయ్తో మంత్రిగా ఉండడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి తక్షణం మంత్రి పదవిని, ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేయాలి. ఇప్పుడు మనల్ని తీసుకుపోమని చెప్పు. రేవంత్ రెడ్డి ఇంట్లోనే బండి సంజయ్ కొడుకున్నాడు, మనం ఇక్కడ తీసుకుపోమను. రేవంత్ రెడ్డి ఇంట్లో బండి సంజయ్ ఉన్నాడు. ఇక్కడ అందరూ కూడా రేవంత్ రెడ్డి దోస్తులే, పాశం యాదగిరి అన్న దోస్తే, పృథ్వీ అన్న దోస్తే. మేమైతే రాము, కానీ ఈ పెద్ద మనుషులు అంతా నీ దోస్తులే, మీ ఇంట్లో కూర్చొని నీతో అన్నం తిన్నోళ్ళే కాబట్టి వాళ్ళని తీసుకుపో. రూమ్ చూపి కెమెరాలు పెట్టు, లేడని చెప్పి చూపి, మరి ఎక్కడ ఉన్నాడో ఇక పోలీసు వాళ్ళే పట్టుకుంటారు. ఇలా పోలీసు వాళ్ళకి ఎక్కడ దొరుకుతలేరు. నేపాల్ వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్ భార్యను బట్టి చంపి పోయి పూణేలో ఉంటే వాళ్ళని పట్టుకొచ్చిందంట. కానీ 360 degrees రేడియస్లో ఉన్న ఈ బండి సంజయ్ కొడుకు మాత్రం దొరుకుతలేడంట. మరి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో దొరుకుతారు, అక్కడ తప్ప అంతటి తేలివాడుతారు. కాబట్టి కరీంనగర్ దొంగలు దొరికిండ్రు, మరి ఇప్పుడు ఈ దొంగ దొరుకుతలేడంటే మీరు అక్కడ పెట్టాలని చెప్పి అక్కడనే తెలవాలాలే. రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నాడు. ఇవాళ ఇంకొకటి, బీజేపీ కాంగ్రెస్ పాముంగీస జాతీయ స్థాయిలో. మరి జాతీయ కాంగ్రెస్లో ఎందుకు మాట్లాడతలేరు? మీనాక్షి నటరాజన్ గారు ఒక మహిళ గారు, ఆమె ఎందుకు మాట్లాడతలేదు? ఆమె ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేరు? ప్రియాంక గాంధీ గారు ఉన్నావు సంఘటన మీద, మరి తెలంగాణ మీద ఇంత పెద్ద సంఘటన జరుగుతుంది, ప్రియాంక గాంధీ గారు ఇక్కడ రావాలి కదా. అంటే ఇక్కడ ఏమన్నా మీరు కాంగ్రెస్ పార్టీని, బీజేపీకి ఏమన్నా మీరు అదేమో అంటారు కదా దాన్ని, లేదు అది కాదు, ఇంకోటి ఇస్తారు, ఇట్లా వాళ్ళు ఇస్తారు కదా, లీజ్కి ఇస్తారు కదా, ఫ్రాంచైజ్. బీజేపీకి ఫ్రాంచైజ్ ఇచ్చిండ్రు రాయండి, అదే అనుమానం వస్తుంది. మొత్తం బీజేపీకి ఫ్రాంచైజ్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ బాయ్ లెక్క పనిచేస్తుండ్రు. ఏది ఏమైనప్పటికీ పృథ్వీ అన్న బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకుంటూ వాళ్ళ డిమాండ్స్కి అన్నిటి కూడా నేను కూడా ఏకీభవిస్తున్నా. ఈ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక మహిళ అనుకుంటున్నా, మా పాప చాలా వీరవనిత, అన్న చాకలి ఐలమ్మ. ఎందుకు వీరవనిత? అటువంటి అమ్మాయిలు దాదాపు 10-15 మంది ఉన్నారు. ఈ ఒక్క అమ్మాయి కాదు, 10-15 మంది ఉన్నారు. అది చేపట్టి యూనివర్సిటీకి వెళ్ళి పూరగాన్ని తీసి బయటపడేసిండ్రు. ఇంకోటి పోరగాడు, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఈరోజు ఆ పిల్లగాని జీవితంలో విలన్లు ఆ అమ్మాయో నువ్వు నేను మనం కాదు, వాళ్ళు అయ్యనే బండి సంజయ్ విలన్. ఈరోజు భగవంతుడు పిల్లల్ని దేవుడు నమ్మిస్తాడు. దేవుడు నమ్మి, అరే బాబు నువ్వు నా పిల్లల్ని జాగ్రత్త పెంచని మన పిల్లల్ని ఇస్తారు. అసొంటి వాళ్ళని డ్రగ్ ఎడిక్ట్గా, వ్యభిచారులుగా మంది పిల్లల్ని పాడు చేయమని పంపితే అది ఎంతవరకు కరెక్ట్? దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి మరి నాయకుడు ఈరోజు ఆలోచించాలి. ఈరోజు మీరు మాట్లాడాలి ఈరోజు. కాబట్టి ఈరోజు ఆ డిమాండ్స్ అన్నీ కూడా ఏవి పెట్టినా కానీ అందరూ కూడా ఏకీభవించాలి. ఉద్యమం మాత్రం చాలా పెద్ద ఎందుకు జరగాలి. అన్నిటికంటే ఎక్కువ అంటే ఈరోజు తెలంగాణ బంధు అనేది ఖచ్చితంగా ఈ సంఘం ద్వారా మనం ఇక్కడికి ఒక పిలుపు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయితో మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబంతో మద్దతుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరెవరైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండ్రో వాళ్ళని చెప్పుతో కొట్ట ఏం తప్పు ఉండదు. నేను కూడా వాళ్ళతో వస్తాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. అన్న లాయర్ని పెట్టుకుంటాము, బెయిల్ వస్తుంది. కానీ బెయిల్ ఇచ్చుడు ఎంతవరకు కరెక్టు అని ప్రజలు అనుకోకుండా ఉండాలి అని డైవర్షన్ ఎట్లా చేస్తున్నారంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని పట్టుకుని, అది కూడా మళ్ళీ మహిళల చేత నిర్వహించబడుతున్న ఛానల్స్ని పట్టుకొని
వాళ్ళకి లీకులు ఇచ్చి ఏంటి ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఏ కారులో వచ్చింది, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేసిందా, ఏ డ్రెస్లో వచ్చింది, ఎంత చిన్న బట్టలు వేసుకుంది, అవన్నీ ఆ లీకులన్నీ వాళ్ళకి వెళ్తున్నాయి. మరి మేము మాట్లాడే ఛానల్స్ వాళ్ళకి ఆ లీకులు రావట్లే. మేమైతే మా కళ్ళతో ఇంతవరకు చూడలే, వాళ్ళకే వెళ్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయి ఇట్లాంటిది, ఇట్లాంటి అమ్మాయిని కన్న తల్లి ఇంకెట్లాంటిదో, అసలు 3 రోజులు ఇంట్లో లేకపోతే ఆ తల్లి ఏం చేస్తుంది? 3 రోజులు కాదండి, 30 రోజులు వెళ్తుంది పిల్ల. ఏం ఎక్కడ పిల్లలు చదువుకోవడానికి పోవట్లేదా, స్నేహితులకు పోవట్లేదా, వేరే దేశాలకు పోవట్లేదా? అంటే వచ్చేస్తే చేసేస్తారా మీరు? అంటే మనందరినీ కండిషనింగ్ చేస్తుంది సొసైటీని ఈ ఛానల్స్ ద్వారా. ఏమని? ఆ పిల్ల మంచిది కాబట్టి, మంచిది కాదు కాబట్టి ఆ పిల్లకి ఈ మాత్రం శిక్ష వేయడం కరెక్టు. అంటే నిర్భయ కేసులో ఎప్పుడైతే ఆ నిందితులు ప్రవర్తన సరిగా లేని ఆడవాళ్ళని సరిచేయడానికే మగవాళ్ళం మేము పుట్టాము, రాత్రిపూట 9ంటికి సినిమాకి వచ్చే పిల్ల, బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వచ్చే పిల్ల కాబట్టే మేము అత్యాచారం చేశామని చెప్పారు. ఇది ఎప్పుడు జరిగిందండి? 2012లో జరిగింది. ఇవాళ ఏం సంవత్సరం అండి? 2026. ఆ రోజుకి ఈ రోజుకి ప్రపంచం ఎంత మారిపోయింది, కానీ మన బుర్రలు మట్టుకు మారట్లా. మన బుర్రలు ఏం బుర్రలు మరి? నిన్నటిదాకా నిక్కర్లు వేసుకున్నారు, ఇప్పుడు ప్యాంట్లలోకి వచ్చారు వాళ్ళు పాపం. ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తున్నారు. చూస్తా వాళ్ళకి ఇప్పుడు మన బాస్ అంటాడు కదా, దేశం కోసం ధర్మం కోసం తల్లాడిపోతున్నాను అమ్మ బిడ్డ, ఈ బిడ్డ అల్లాడిపోతున్నాడు అని చెప్తున్నాడు బండి సంజయ్. వాళ్ళ ఆవిడికి ఎట్లా డిప్రెషన్ వచ్చేసింది. అంతేగాని ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ తల్లి కూతుర్లు ఎంత డిప్రెషన్ పడుతున్నారు, వాళ్ళని మీరు ఇట్లా క్యారెక్టర్ లేని వాళ్ళగా చూపిస్తున్నారు, వాళ్ళు ఎంత డిప్రెషన్కి గురవుతారనేది మాట్లాడట్లా మీరు. అదేమంటే మళ్ళీ ఇంకొక పిల్లి పంచాయతీ పెట్టారు, మైనరా మేజరా, మైనరా మేజరా అనేదో ఒక సినిమా నా చిన్నప్పుడు చూసిన సినిమాలో మోహన్ బాబు అంటాడు కన్యా కాదా, కన్యా కాదా అని. అట్లా మైనరా మేజరా, మైనరా మేజరా అని మాట్లాడుతున్నారు. సరేనండి మేజరే, చేసేస్తావా? చేస్తావా చెప్పు. మీకేమన్నా లైసెన్సులు ఇచ్చారా? ఢిల్లీ నుంచి లైసెన్సులు వచ్చినాయా? మేజర్లు ఎక్కడ కనిపిస్తే వాళ్ళని అత్యాచారాలు చేసేయండి, మేజర్ల మీద చేస్తే కేసులు కావు అని. మనం మాట్లాడేదానికి అర్థం పర్థం, మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామే, మామూలు వాళ్ళం కాదే అనే జ్ఞానం లేకుండా అయిపోయింది. అసలు లోకం ఇట్లా అయిపోతే ఇందాక చెప్తున్నారు కదా, వాడెవడు ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవటం? మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మళ్ళీ మన తిప్పి తిప్పి వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. మనమేమో ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళని ఇగో మీ సంగతి చెప్తాను చూడండి. ఈ విధానంలో ఉంటే ఈ సమాజం అయితే సహించదు, అంతవరకు నాకు నమ్మకం ఉంది. తెలంగాణ సమాజం మట్టుకు, దక్షిణాది సమాజం మట్టుకు ఉత్తరప్రదేశ్లోనో, మధ్యప్రదేశ్లోనో, రాజస్థాన్లోనో, లేదా ఢిల్లీలోనో, బీహార్లోనో జరగచ్చు, జరుగుతాయి. వాళ్ళు నోర్లు మూసుకుంటారు. మనం అట్లా కాదు, మనం నోరు మూసుకోం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యూష అనే సినిమా యాక్టర్ కేసు విషయం ఈ రోజుకి మాట్లాడుతూనే ఉన్నాం, వదల్లే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదల్లా. డబ్బులున్న వాళ్ళకి ఎట్లా బెయిల్స్ వస్తాయి, ఏ సెక్షన్స్ వాళ్ళకి శిక్షలు పడతాయి అనేది మనం చెప్పగలుగుతున్నాం. జైలుకి వెళ్ళి చూడండి, అందరూ ఎస్సీలు ఎస్టీలే ఉంటారు, ఎక్కడన్నా ఒకళ్ళు బీసీలు ఉంటారు. ఆర్థిక నేరాల్లో దెబ్బతే అగ్రకులాల వాళ్ళు, రాజకీయ నాయకులు ఎక్కడ ఏ జైల్లోనూ కనిపించరు. నేను జైళ్ళకి వెళ్ళి చూసా, అగ్రకులాల వాళ్ళు ఉండరు, అట్లాగే రాజకీయ నాయకులు ఉండరు, వ్యాపార వర్గాల వాళ్ళు ఉండరు. ఎవరంటే తిండికి తికానా లేని వాళ్ళు, బెయిల్కి బెయిల్ వేసుకోవడం రాని వాళ్ళే మాత్రమే ఉంటున్నారు. అందుకని మనం ఈ న్యాయస్థానాలను నమ్ముకుని ఈ న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని మనం అనుకుంటే దానంత భ్రమ ఇంకొకటి లేదు. ఒకవేళ సమాజం మొత్తాన్ని తప్పుదో పట్టించడానికి ఆ అమ్మాయికి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని తీసుకొస్తున్నారు. అంటే చర్చని ఎట్లా తీసుకెళ్తున్నారో చూడండి. ఈ జరిగిన అత్యాచారాల గురించి ఎవరో మాట్లాడుకోకుండా మనం అందరం ఇది మాట్లాడాలి. ఆ అమ్మాయి ఆ తల్లి దొంగ కేసు పెట్టిందని మాట్లాడాలా, అంతేగాని వీడు ఏమీ చేయలేదు అని మాట్లాడట్లా. ఇది గమనించండి. అంటే
చేసినా పర్వాలేదు, వాడు లైసెన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళ నాన్న పొలిటికల్ లీడర్ కాబట్టి, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు. ఈ విధానంగా సాగుతుంటే మనం మాట్లాడకపోతే, ఎంత సమాజం మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు కోరుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు అని చాలామంది అంటున్నారు. మీరు అడిగిన తెలంగాణ మీకు వచ్చింది కదా, ఎందుకు మాట్లాడుతున్నారని. ఇందుకే మాట్లాడాలి, ఇలాంటి వాటి కోసమైనా మాట్లాడాలి. ఆ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పైగా వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబం అయితే వాళ్ళు కేసు పెట్టడానికి వచ్చేప్పుడే కొంచెం హై అండ్ ఫైగానే వచ్చారు. వాళ్ళకే ఇలా జరిగింది అని అంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. పైగా 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి ఆ అమ్మాయికి, పాస్పోర్ట్ కాకుండా 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి అనేది తిప్పుతున్నారు ఇప్పుడు వార్తల్లో. అంటే అసలు ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఈ ఛానల్స్లో మాట్లాడే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? మాలాంటి వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, మాకు కూడా చెప్పొచ్చు కదా వాస్తవాలు. అయితే మాకు తెలియకోకుండా వాళ్ళకి ఎట్లా, కొంతమందికే ఎట్లా దొరుకుతున్నాయి అంటే మీరు డబ్బులు ఇచ్చేసి చక్కగా మేనేజ్ చేయమని చెప్తున్నారు. మొదటి 2 రోజులు మాట్లాడాల. కోవా బన్ విషయం, 10 రూపాయల కోవా బన్ గురించి భూమి ఆకాశం ఏకం చేసిన ఆవిడ కూడా మాట్లాడాల. కానీ ఈ కేసు ఇంకిప్పుడు మాట్లాడుతుంది ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు, క్యారెక్టర్ లేని అమ్మాయిలకి ఇలాగే జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి. ఇది వీళ్ళు చేస్తున్నది. కానీ మేము చెప్తున్నాం, డే 1 నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ కేసు ఏదో తేలే వరకు భయపడేది లేదు. అర్బన్ నక్సలైట్లు అంటారా, ఇంకోటి ఏం పేర్లన్నా పెట్టుకోండి, మీకు నచ్చిన పేర్లు పెట్టుకోండి. మాట్లాడేదే మహిళల కోసం మాట్లాడేది. అలాగే ఈ పోక్సో యాక్ట్ గురించి ఇది ఒక ఆడపిల్లలకు మాత్రమే అని చట్టం అని చాలామంది తెలియక అనుకుంటారు. ఈరోజు మగపిల్లల మీద కూడా దురదృష్టవశాత్తు చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. 18 సంవత్సరాల లోపు అమ్మాయిలైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా బాలబాలికలకి కావాల్సిన చట్టం ఇది. ఈ చట్టం ఏ మాటకు ఆ మాట కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకుని వచ్చిన తర్వాత ఈ బీజేపీ వాళ్ళు ఎంత నాటకాలు ఆడారంటే, అసలు అట్టేంటి వాళ్ళు ఏదో జస్ట్ అరెస్ట్ చేసి 60 రోజుల్లో ఛార్జ్షీట్ వేయమని కాంగ్రెస్ ఉత్తుత్తి చట్టం తీసుకొచ్చింది, మేము తీసుకొస్తున్నాం చూడండి, అసలు అత్యాచారం చేసిన వాడికి ఉరిశిక్ష చేయాల్సిందే అని చెప్పి బీజేపీ వాళ్ళు సవరణ తీసుకొచ్చారు దీనికి. మరి మీరు తీసుకొచ్చిన చట్టాల మీదనే మీకే నమ్మకం లేకపోతే మాలాంటి వాళ్ళకి ఎట్లా నమ్మకం ఉంటుంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అటు చేసి ఇటు చేసి ప్రజలకి గుండు సున్నా పెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఈ సమాజం మట్టుకు ఒప్పుకోదు. ఇక్కడున్న యాక్టివిస్టులు ఒప్పుకోరు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పదలుచుకున్నాము. ఈ పిల్లవాడికి ఈరోజు పైగా ఇక్కడ ఇంకొకటి నేను మర్చిపోయాను. కాలేజీలో తోటి స్టూడెంట్ని కొట్టిన కేసులు 2 ఉన్నాయి. అవి వీడు చాలా సరదాగా వీడియోలు తీసుకుని అన్నం తినేటప్పుడు కాఫీ తాగేటప్పుడు ఆ వీడియోలు చూసుకుంటుంటాడంట. వాడి వీరత్వం గురించి వాడు అంటే నేను గొప్పండి ధైర్యవంతుడిని ధీమంతుడిని అనుకోవాలి కదా, అందుకని ఆ కేసులు కూడా ఇప్పుడు తిరిగి తీయాలి. ఒక అబ్బాయిని, ఒక తోటి స్టూడెంట్ని, నీకంటే జూనియర్ స్టూడెంట్ని కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? 2 కేసులు అవి, 2 వీడియోలు తిరుగుతున్నాయి. ఆ 2 వీడియోలకు సంబంధించి, వీడియో అంటే సాక్ష్యం, అదేమీ ఎవరు ఫ్యాబ్రికేట్ చేసింది కాదు. ఆ కేసులు కూడా ఈ పిల్లోడి మీద పెట్టాలి. ఈ పాప మీద జరిగిన దాని గురించే కాదు. ఎంతమంది ఇప్పుడు వస్తే రండి, ఎవరన్నా సరే, వీడి దాష్టికానికి బలైన పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు రండి, మేము అండగా ఉంటాం. ఎవరు అండగా ఉంటారని మీరు ఆలోచించక్కర్లా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళమే అండగా ఉంటాం. మాకు ప్రభుత్వాల్లో పదవులు లేవు, మాకేమి వెనకమాల పెద్ద పెద్ద కితాబులు లేవు, భుజస్ కీర్తులు కూడా లేవు, అయినా మేము సాయం చేస్తాం, రండి. ఇంకొకటి, ఒక ఆమె వచ్చింది ఈ మధ్య, పాపం వచ్చి బీజేపీలో పనిచేసిన ఆవిడంట. ఇక్కడ మహిళల పైన చాలా అకృత్యాలు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. పార్టీలో పదవులు రావాలి అంటే
వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే, వాళ్ళకి లొంగిపోవాల్సిందే. గత అధ్యక్షుడు పైన కూడా చాలా ఉన్నాయి నేరారోపణలు అని చెప్పింది. కానీ మనము డైలీ ఏవేవో ఉంటాయి వాటి విధిలో పడిపోయి దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎలాగో పనిలో పని మనం తవ్వుతున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా బయటికి తీసుకురావాలి. ఆ అధ్యక్షుడు ఎవరు, చేసింది ఏంటి? మీరు రాజకీయాల్లో నాయకులు అయినంత మాత్రాన మీకు కొమ్ములు ఉంటాయా? మీ పార్టీలో పనిచేసే మహిళల పట్ల మీకు ప్రేమ అభిమానం లేకపోతే, గౌరవం లేకపోతే ఎట్లా అనేది కూడా మనం ఈరోజు మాట్లాడదాం. ఖచ్చితంగా మాట్లాడాల్సింది ఈ అన్ని కేసులు తోటి వీళ్ళపైన ఎంతో కొంత ముప్పేట దాడి చేస్తే కానీ బండి సంజయ్కి ఆ అధికారం పేరుతో వచ్చిన పొగరు తగ్గదు, ఆ తలదిమ్ము తగ్గదు అని నేను చెప్తూ, ఈ కేసులో ఎంతవరకు అంటే మనం అందరం కలిసి అంత దూరం వెళదాము. ఆ అమ్మాయికి, బాధితురాలకి, అలాగే ముఖ్యంగా బాధితురాలు తల్లికి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఆమె పైన ఇలా మాట్లాడుతున్నందుకు గాను వీళ్ళపైన మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే నిర్భయ కేసు పెట్టొచ్చు. ఇలా మాట్లాడిన ఛానల్స్ వాళ్ళు పిల్లల్ని పెంచడం తెలియదా, అది తెలియదా మాట్లాడిన వాళ్ళపైన నిర్భయ కేసు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఆ చట్టం ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఏదైనా ఫోటో అయినా కానీ రిలీజ్ చేసినా, బయటికి రిలీజ్ చేసినా, వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడినా కానీ ఫస్ట్ వాళ్ళ మీద ఆ చట్టం కింద వాళ్ళ మీద కూడా కేసుకు అర్హులవుతారు వాళ్ళు. కానీ వీళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నారు. మనమే కేసులు వేద్దామని చెప్పి వినాయక రెడ్డి సార్ చెప్తున్నాడు. అవసరమైతే ఆ పని కూడా చేస్తాం మేము. ఈ సమాజంలో కొంతమంది ఇటువంటి బండి సంజయ్ లాంటి ఆయన భాషలు చెప్పాలంటే ఫాల్తుగాన్లు, ఆయన అంటాడు కదా, నేను అంటలేను కానీ ఆయన భాషలో చెప్పుడు ఫాల్తుగాన్లు, లుచ్చగాన్లు, అవులగాన్లు అని చెప్తుంటాడు ఆయన. అటువంటి వాళ్ళ గురించి జనానికి కొన్ని వాస్తవాలు డైరెక్ట్నో ఇండైరెక్ట్నో ఎక్కడైనా జనానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో, అది ఉన్నట్టుగా కూడా కాదు కానీ అక్కడక్కడ ఇట్లా చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి మీద ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్ల దాడి చేసి, ఒకసారి అయితే ఇంటికి పోయి, ఇంట్లో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా అనా, నాకు అర్థం కాలే అనా, 29 మంది పిల్లలు చచ్చిపోయారనా, అందులో ఒక ఆమె ఇంటర్మీడియట్ సోషల్ సబ్జెక్ట్ అట, మరి ఏందో తెలియదు కానీ ఆ సబ్జెక్టు కూడా ఫెయిల్ అయిందనా, నేను చూసినానా, ఇప్పుడు నాకు అర్థమైందనా ఇంట్లో ఎట్లా ఉంటుందో, ఎంత టెన్షన్స్ ఉంటాయి అనేది ఇప్పుడు అర్థమవుతుందనా అని చెప్పి నువ్వు చెప్పినావు కదా. మరి గజ్జరి లేవే అన్న, మా ఈ అన్న దగ్గరికి పోయి ఆఫీస్లో పోయి కుటుంబం సభ్యుల ముంగట, అరే నువ్వు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నావు, 140 కోట్ల భారతదేశంలో జనానికి రక్షణగా ఉండాల్సినటువంటి వ్యక్తివి, ఒక సామాన్య వ్యక్తి ఆఫీస్కు పోయి నిర్దాక్షిణ్యంగా, ఘోరంగా, అతి కిరాతకంగా, నీకు ఆబ్జెక్షన్స్ ఉంటే నువ్వు పోలీసుల్లో కంప్లైంట్ చేయాలి. నువ్వు ఆ మంత్రివే కదా, నువ్వు అట్లా యాక్షన్ తీసుకో, తనతో తప్పులు జరిగితే యాక్షన్ తీసుకో. కానీ దాడుల సంస్కృతి అవుతున్నా చూసినావా, ఇవాళ అందుకనే పిలిచినాం, తనని కూడా పిలిచినాం. అట్లా దాడి చేసి నీతోని బలి కాబట్ట నువ్వు పొద్దున్నేస్తే రామ లక్ష్మణ్ జానకి కదా, ఏ రాముడు, ఏ లక్ష్మణుడు, ఏ హనుమంతుడు చెప్పిండు ఇటువంటి గుండాగర్దీ చేయమని నీకు ఎవడు చెప్పిండు? ఓ గది అడిగేటందుకే ఇలా తెలంగాణ సమాజం మొత్తం ఒకటైతున్నది. ఎవడిడా భయపట్టోడు ఎవడు లేడు, చూసుకుంటాం ఒక్కొక్కరిని. అంటే మేము కూడా చూసుకుంటాం, నీ అసొంటి మంచి వాళ్ళను మేము కూడా చూసుకుంటాం. ఈ గడ్డనే త్యాగాల గడ్డ, నీ అసొంటి బేవర్స్ గాన్లకి ఇక్కడ స్థానం ఏమి ఉండదు. అన్నా జర నీ అనుభవాలు ఏందో నువ్వు కూడా జర 4 ముక్కలు చెప్పాలి, తెలంగాణ సమాజం కూడా వినాలి. తన కూడా ఎంత ఆత్మఘోషకు గురి అయిందో, కుటుంబ సభ్యుల మీద ముంగట దాడికి గురి కాబడి, ఏది దర్వాజాలు వలగొట్టి బాత్రూమ్లకు పోయి, ఇది నీ పైశాచికము. ఏ హనుమంతుడు చెప్పిండు, తోకగట, ఈయన తోకగట ఎవడో పెట్టిందట, ఒక్కొక్కరిని ఆ తోకతోట మొత్తం తలగబెడతాడట. అరే తోకలా మేము తలగబెట్టిన దాంట్లో మేము కూడా ఉన్నాం, తోక కాదు, నిన్ను కూడా రాజకీయంగా తలగబెట్టి భస్మం చేస్తాం, గుర్తుపెట్టుకో. ఏదో నువ్వు ఒక్కనే హీరో అనుకుంటున్నావు, తెలంగాణలో సీన్ లేదు నీకు అన్న మాట్లాడే. అరే అవు కరెక్ట్, మా వినాయక రెడ్డి సాబ్ మంచిగా చెప్పిండు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ మంచిగా ఉన్నది, ఇటువంటి అవలగాన్లకు తీసుకుపోయి ఫస్ట్ వేయాలి. దాంతోపాటు రేవంత్ రెడ్డిని కూడా తీసుకుపోయి వేయాలి. ఇక్కడ కాకపోతే ఢిల్లీలో ఎయిమ్స్ ఎక్కడన్నా మంచిగా ఉంటే అక్కడనే పడాలి, అక్కడనే చక్కగా అవుతారు ఇటువంటి కొడుకులు. ఏం అర్థమవుతుందో లేదా బీజేపీ క్యాడర్కు, మీరందరూ కూడా బద్నామవుతారు. ఇంకొకటి జర నిలబడ్డప్పుడు చెప్తే, ఇక గుర్తుకొచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చెప్తాడు, అనా భుజం మీద జెండ పెట్టుకున్నానా, ఆశీర్వస్త కాడ కొట్లాడినానా, గాంధీ కాడ కొట్లాడినానా, నెహ్రూ కాడలో కొట్లాడినానా, కలెక్టర్ కాడ కొట్లాడినానా అని.
అరే ఏమో ఎవడు కొట్లాడారు అయ్యా నీ అసొంటి దరిద్రుడు వచ్చి ఆడ కూర్చున్నాడు కానీ మా దత్తాత్రేయ ఏంది మరి దత్తాత్రేయ ఆడికెళ్ళి వచ్చిండు దత్తాత్రేయ కూడా రోడ్ల మీద పడి ఎమర్జెన్సీలో జైళ్ళల్లో ఉండి ఆయన కూడా కటిక పేదరికం నుండి జెండాలు మోసి వాల్ రైటింగ్లు చేసి అన్ని చేసి వచ్చిండు ఆయన ఎప్పుడు చేయలేటువంటి కిషన్ రెడ్డి కూడా వచ్చిండు కదా ఆఫీస్ బాయ్ ఉండే ఆఫీస్ బాయ్కి వెళ్ళి వచ్చిండు నీ అసొంటి నీ లేక అహంకారంగా మాట్లాడితే సంపుతం చర్చలకు వస్తువులను పట్టుకపోయి సంపి పడాల్సిందే గదరనం తిట్టుడు ఇట్లా ఇంత కుసంస్కారం లేరు అందులో చాలా మంది ఉన్నారు ఫుల్ టైమర్స్ మేము వాళ్ళ ఆలోచన విధానానికి వ్యతిరేకించవచ్చు కానీ నీ అసొంటి అవగాహన మాత్రం అట్లా లేరు అందులో ఉన్నోళ్ళు చాలా మంది అటువంటి వాళ్ళు ఉన్నారు ఏమైనా ఉంటే కానూన్ ప్రకారంగా తెలుసుకుంటున్నారు నీ చేత రాజ్యాంగం ఉండి కూడా నువ్వు ఇటువంటి చెత్త భాష చెత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు అంటే ఈయనను మంత్రి పదవికి తీయకుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా చేతులు కట్టుకొని ఉన్నట్టే అన్నజర మాట్లాడు ఫ్యామిలీ 90% కాంప్రమైజ్ కావాలా బేట అని నేర్పుతారు ఆ పిల్లని లాడ్ల పెంచిండ్రు లాడ్ల పెంచినాక ఇట్లా అయింది అని తెలిసిన తర్వాత పోరాడదామని అనుకుంటే కాదు బిడ్డ మనం జర కాంప్రమైజ్ కావాలా నీకు తెలియదు ఇంటి పరువు రచ్చ ఏమంటారు బయటికి ఇడవద్దు అని చెప్పి కాంప్రమైజ్ మార్చ్లా ఒక కామన్ దోస్తులది ఒక చిన్న షాప్ ఓపెనింగ్ అవుతుంది సార్ అయినప్పుడు అక్కడ బండి భగీరథ్ అనే వ్యక్తి ఆ వీడియోలు ఫోటోలు చూసి నేను ఎంజాయ్ చేసిన అని చూపిస్తే కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిస్తే భావోద్వేగానికి గురై నానా ఇక ఇది ఇప్పుడు ఇట్లయితే రేపు పెళ్ళైనాక ఈ ఫోటోలు చూపించి మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు నాకు కొట్లాడే పరిస్థితి ఉంది అప్పుడు నాకేముంటుంది అని చెప్పి మానసిక క్షోభపడి తల్లిదండ్రులను ఒప్పించి ఇవాళ న్యాయమైన పోరాటానికి ధర్మం దూరం మాటనా ధర్మం చాలా దూరం మాట అట్లీస్ట్ న్యాయ పోరాటం కొరకు అడుగులేస్తున్న ఆ బిడ్డ వీర నార్యా కాదా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఆ పిల్ల తీసుకున్న సంకల్పం ఎఫ్ఐఆర్ దాకా తీసుకొని పోయిందన్న ఎఫ్ఐఆర్ దాకా తీసుకొని పోతే ఒక పెద్ద మెలో డ్రామా జరిగింది అది అందరు మనం మాట్లాడినాం ఎఫ్ఐఆర్ దగ్గర ఏం జరిగింది అదంతా జర మనం పక్కకు పోతే 2 రోజుల నుంచి అనుకుంటా 48 గంటల నుంచి మీరు అందరు సాక్షులు అడ్డగోలు పెళ్ళిళ్ళ ఫోటోలు ఎవరన్నా ఇప్పుడు నేను మీరు దిగుతే కూడా మనని ఇక అది అంటారు కదా ఎల్జీబీటీ అనేది అంటారు కదా సార్ దాంతో కూడా లింక్ పెట్టేటట్టున్నారు ఇప్పుడు పెళ్ళిలో పోయి ఎవరితోనన్న ఫోటోలు దిగితే కూడా అగో లింక్ అంట నేను వేస్తున్న 2-3 ప్రశ్నలు 6:30 గంటలకు అలా తల్లిదండ్రుల కారు పోలీస్ స్టేషన్ పోయింది కదా ఫుటేజ్లు అయితే అన్నీ ఉంటాయి కదా అన్నీ దొరుకుతాయి కదా 8 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినట్టు వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిండ్రు ఎవరైతే బండి భగీరథ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది 5 గంటలకే రిజిస్టర్ అయిందంట ఇప్పుడు నేను కొన్ని లీగల్ క్వశ్చన్లు అడుగుతున్నా ఏందని అంటే 5 గంటలకు మీరు కరీంనగర్లో హనీ ట్రాప్ చేసిండ్రు అని చెప్పి అలా ఫ్యామిలీని బట్టబయలు చేసేసిండ్రు ఒక సినారియో తీసుకొచ్చిర్రు లీగల్గా ఏంటంటే అప్పటికి కంప్లైంట్ పెట్టలే కాబట్టి మేము ఐడెంటిటీ డిస్క్లోజ్ చేసినాము అని చెప్పిర్రు అయితే ఈ పైసలు కరీంనగర్లో ట్రాన్స్ఫర్ చేసిరా హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ చేసిరా మళ్ళీ కరీంనగర్లో ట్రాన్స్ఫర్ చేయకపోతే హైదరాబాద్లో చేస్తే కరీంనగర్ జ్యూరిస్డిక్షన్ ఉన్నదా 0 ఎఫ్ఐఆర్ అని మాట్లాడతారు మళ్ళీ ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే వచ్చింది సార్ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చాలా క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఆయన సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకున్న వాస్తవాలు ఈ ఎడ్డోళ్ళు అనాలా అడ్డమైన వాళ్ళు అనాలా అవులగాలు అనాలా అదేదో సామెత అంటారు అన్న ఏటగా రెడ్డోడు అయితేనంట గడ్డిలకేనేమో చూపిస్తుందట పులి జర నేను ఇక మీరు అర్థం చేసుకొని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గిసుంటి వాళ్ళకి ఇక ఏం చెప్పాలా అంటున్నా ఇవాళ ఇక్కడ కూర్చున్న మీడియా పెద్దలు మాట్లాడలే ఇవాళ ఆయన బాంచన్ బతుకులకు పైసలు తినే ఆ కార్యకర్తలు కూడా మాట్లాడలే ఆయన స్వయంగా సంతకం చేసిండు బండి భగీరథ్ ఏమనని హనీ ట్రాప్ జరిగింది ఎక్స్టార్షన్ జరిగింది అని మళ్ళీ ఆనాడు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే అది ఏ రోజు జరిగింది అని చెప్పి మాట్లాడితే ఎవరి దగ్గర సమాధానం ఉండదన్న సమాధానం ఉంటుంది ఏం తెలుసా 50,000 అడిగేది ఏదో అడిగితే 5 లక్షలు అడుగుతాడు 50 లక్షలు అడుగుతాడు 5 కోట్లు అడిగినోడు 50,000కే ఎందుకు కాంప్రమైజ్ అయ్యింది అని ఎప్పుడన్నా క్వశ్చన్ వచ్చింది అన్న మీ అందరికీ ఎందుకు వచ్చింది అని అంటే 50,000 రూపాయలు ఒకటి 20,000 రూపాయలు ఒకటి 30,000 రూపాయలు ఈ 2 సెగ్మెంట్లలో అంటే 2 కేటగిరీలలో ట్రాన్స్ఫర్ అవుతాయి మనం దోస్తులం ట్రాన్స్ఫర్ చేసుకోమా అన్న అవసరం ఉన్నప్పుడు వితిన్ సెకండ్స్లా వితిన్ మినిట్స్లా మళ్ళీ 50,000 ట్రాన్స్ఫర్ అవుతాయి స్క్రీన్ షాట్లు బయట పెడదామా అన్న నేను
చట్టబద్ధంగా ఉంటా, నా పెంపకం చట్టబద్ధంగా జరిగింది కాబట్టి నేను స్క్రీన్ షాట్లు తీసుకురాలి. పాస్కో గైడ్ లైన్స్కి ప్రకారంగా నేను కట్టుబడి ఉన్నా. ఇప్పుడు ఇది కూడా క్లియర్ అయిపోయింది. తర్వాత ఏమైపోయింది, అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోయింది. మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. తప్పే చేయనప్పుడు తప్పించుకొని తిరుగుడు ఎందుకు అని అనేది ఒక పెద్ద క్వశ్చనా కాదా? కరెక్టా కాదా? ఇది పెద్ద క్వశ్చన్. ఇక దాని తర్వాత పప్పులు ఉడుకుతలేవని చెప్పి మీడియా గట్టిగా అయిందని చెప్పి జెన్ జీ దీన్ని ఓడప్ చేసిందన్న. జెన్ జీ ప్రభుత్వాలు మార్చింది మనం అందరం చూసినాం. ఇవాళ ఈ ఎపిసోడ్ని యావత్ తెలంగాణల, దక్షిణాన, యావత్ దేశాన ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా జెన్ జీ ఓనప్ చేసింది. మీరు కమెంట్లు చూడండి ఒకసారి. ఇప్పటిదాకా పెద్ద మనుషులు అందరు మాట్లాడినరు, అడ్డగోలుగా అలా వీడియోలు అలా కుటుంబ సభ్యులు పెట్టేసి నేనే ఒకళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ పేరు కూడా రాముడితోనే వస్తుంది. ఇగో ఇదే దురదృష్టం. ఈడ వాళ్ళ పేరు అక్కడ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత అరే సోషల్ మీడియాలో వచ్చినాయి పెట్టినాయి, మళ్ళీ నాకు కూడా సోషల్ మీడియాలో మస్తు దొరుకుతాయి సార్, పెట్టాలనా నా పెంపకం అడ్డం వచ్చింది, జర ఆగిపోయినా గంతే. అర్ధగంటలో నేను ఫోన్ చేస్తా. ఇవాళ దగ్గర నాకు తెలిసి 72 గంటలు అయింది, నాకు ఫోన్ రాలే. నేనేమనన్నా, నువ్వు నరేటివ్ నడిపించుకోరా భయ్, నీకు ఏ ఇష్టము నాకు బి ఇష్టము, నువ్వు నడిపించుకో. బట్ నేనేమంటున్నా, నువ్వు చట్టబద్ధంగా నడుపు కదా, నడిపేది ఉంటేదన్న. అది కాదు, నడిపిండ్రు. ఇప్పుడు కీలకమైన అంశానికి వద్దామన్న. చాలా పెద్ద సందిగ్ధం ఉంది కదా మీ అందరికీ. చిల్లర కొడుకులు నేను సార్, మీరు అందరు పూజ్యులు పెద్దలు, జర నా లాంగ్వేజ్ కంట్రోల్ అవ్వడు కష్టం, ఎందుకంటే బాధని దగ్గరికేం చూసిన. చిల్లర కొడుకులు ఒకడు ఏమన్నాడు, ఈ పిల్ల మేజర్ అట అన్నారా లేదా? ఈ మాట పిల్ల మేజర్ అట. దానికి కంటెన్షన్గా వీళ్ళు ఆధారాలు ఏది పెట్టిర్రానంటే 2008 బర్త్ సర్టిఫికేట్ ఉంది, 2010 బర్త్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పి మాట్లాడారు. దానికి ఆధారాలు ఏం తీసుకొచ్చిర్రంటే, వీళ్ళు ఏదో ఒక ట్రాఫిక్ చలాన్ కేసు తీసుకొని వచ్చి ఆ ట్రాఫిక్ చలాన్లా ఈ పిల్ల వయసు ఎంత అనంటే 15 సంవత్సరాలు చెప్పిందట. ఇది ఎప్పుడు బుక్ అయింది చలాను? 2021లో బుక్ అయింది. అంటే 2021లో ఈ పిల్ల 15 సంవత్సరాలు ఉంటే 2026లో 21 సంవత్సరాలు కదా. వీళ్ళు అయ్యలు మస్తు లెక్కలు చెప్పిర్రు అనిపించింది నాకు. లెక్కలు మస్తు చెప్పి వీళ్ళు అయ్యలు మస్తు నేర్పించారు లెక్కలు అని చెప్పిన. ఈ లెక్కలలో తిక్కలు ఉన్నాయి. ఎందుకు చెప్పాలా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు ఎవడన్నా బర్త్ సర్టిఫికేట్ చూసిండా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు ఎవడన్నా మెట్రికులేషన్ సర్టిఫికేట్ చూసిండా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు నీ ఏజ్ ఎట్లా నిర్ధారించింది అనేది ఒక క్లారిటీ వచ్చిందా అన్న? నువ్వు మామూలుగా నిలబడ్డప్పుడు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు చిన్న పసికూనలు భయపడరా? ఏమైంది అని అంటే ఎంత నీ వయసు అంటే 15 అని చెప్పి రాసేసి అయిపోయింది. దాన్ని పట్టుకొని వీళ్ళు వేస్తారు. ఇంకా ఇలా సక్కదనాలు చూడుర్రి. ఇట్ వాజ్ అ మ్యూచువల్ కన్సెంట్ అంట. అరే అవులా కానీ అందుకే అన్న ఏటగాడు ఎడ్వాడు అయితే మళ్ళీ గడిలకేనేమో అని అన్న పూలి. ఎందుకని అంటున్నా అంటే ఇది పాక్సోరా మైనర్రా. ఇప్పుడు ఇంకొకటి చూడుర్రి క్రూషల్. ఆ న్యూస్ ఛానల్ పేరు కూడా చెప్పొచ్చు కదా సార్? చెప్పొచ్చా? మగధా న్యూస్ డైరెక్ట్ చెప్తున్నా నేను. లక్ష్మి గారు మీకే అండి. డంకేపై చోటు సవాల్ ఇసురుతున్నాడు గిరీష్ దారాముని. 2008 నుంచి 2010 మేజర్ లెక్కలు వస్తాయా అండి మీకు? జర్నలిజం ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కదా, లెక్కలు వస్తాయా? 2008 తీసుకున్నా 2010 తీసుకున్నా మైనరే కదా. వీళ్ళ మాటలలో మనువడ ఇది కరెక్టేనా? నువ్వు 2008 తీసుకున్నా మైనరే, 2010 తీసుకున్నా మైనరే. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారండి? ఫేక్ సర్టిఫికేట్ అని మాట్లాడతారు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మిస్ మ్యాచ్ అయిన డేట్ కోసం కరెక్షన్ పెట్టిరు సార్. కరెక్షను జూన్ 2025లోనే పెట్టిరు సార్. పోలీసు వాళ్ళు సెక్షన్లు మార్చిండ్రంటే పోలీసు వాళ్ళకి ఎంత ఒత్తిడి వేసిర్రో ప్రత్యక్ష సాక్షి ఆ రోజు సంధ్యాకాలం సూర్యుడే సాక్ష్యం, ఇంకెవరు కాదు సార్. సంధ్యాకాలం ఆ రోజు May 8 అనుకుంటా, ఆ రోజు సూర్యుడే సాక్ష్యం. వాళ్ళు ఏ రకంగా ప్రెషర్లకు అనుభవించిర్రు అని అనేది నాకు తెలుసు. బాధితులతో మాట్లాడుతున్నప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కదా సార్. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక 17 సంవత్సరాల బాలిక ధైర్యం చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఆమెను డిస్టర్బ్ చేస్తారా సార్ ఎవరైనా? 10 నిమిషాలకు ఒకటి ఫోన్ చేస్తాడు, 5 నిమిషాలకు. అంటే ఒత్తిడి మీదికైనా ఎంత ఉందని అనేది చూడండి. ఇప్పటిదాకా పృథ్వన్న మాట్లాడింది, పెద్దలు మాట్లాడింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఏదో ఒక పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీన్ని ఆపాలా? నేను భర్తది క్లియర్ చేసినా లేదా? ట్రాఫిక్ చలాన్ కూడా క్లియర్ చేసిన. పాక్సో ఎందుకు పడ్డది అని అంటే వీళ్ళు ఆనాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మగారు పోయి కంప్లైంట్ ఇచ్చింది, పెద్దలు పూజలు అందరు కూర్చొని ఉన్నారు.
అన్న ఇచ్చింది ఫైనల్ ఇన్స్పెక్షన్ రిపోర్టా లేకపోతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టా ఎఫ్ఐఆర్కి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది గిట్ట రాయాలని చెప్పి కంప్లైంట్ చేంజ్ చేయమంటారు. అంటే ఒత్తిడి. దాని తర్వాత ఈ సంఘటన మొయినాబాద్లో జరిగింది కదా, గాడికి పోవాలా, వీడికి ఎట్లా, మేము ఎట్లా పోతాం, మాకు ప్రాణాలు భయం అవుతున్నాయి, మేము పోలేము అని చెప్పి ఆ బాధితులు మాట్లాడితే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పంపిస్తానని అంటారు. పోలీస్ ప్రొటెక్షన్ అంటే అక్కడ ఉన్నోళ్ళు కొంతమంది, నేను కూడా ఉన్నా, లేనని అంటలేను, అక్కడ ఉన్నప్పుడు మాట్లాడుతుంటే మళ్ళీ 0 ఎఫ్ఐఆర్ ఇవ్వడనే చేయొచ్చు కదా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి మేము మాట్లాడితే అప్పుడు మేము చేస్తాం. 12:45 6 గంటల నుంచి 12:45 అక్నాలెడ్జ్మెంట్ దొరికింది సార్, ఎఫ్ఐఆర్ దొరకలే. మళ్ళీ తెల్లారి 10:30-11 గంటలకు ఎఫ్ఐఆర్ దొరికింది. దాని తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ అయింది, బెయిలబుల్ సెక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత మీరందరు సాక్షులు అయినరు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు వచ్చినాయి. ఇవాళ దాని తర్వాత మనుషులు పరారులు అయిపోయారు. అదేందో ఈ గేట్ కార్డ్కి వస్తుంటే కూడా గేట్ కార్డ్ నాకు ఒక ఫోటో కనిపించింది. అదే అంటారుగా, సౌమిని సాంప్రదాయని సుప్పిని సొక్కమైన సొంటిని ఇవాళ మనం చూసినాం. దాని తర్వాత టైం ఉంది కదా నాకు 2 నిమిషాలు. దాని తర్వాత ప్రధానమంత్రి వచ్చిండు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఆయన పథకాలు ఏదో చెప్పుకుంటాడు పోతాడు. ఇంట్లో ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా కుటుంబాన్ని తీసుకొని వచ్చారు. ప్రధానమంత్రి కూడా నాకు తెలిసి ఎంబారాజ్ అయి ఉంటాడు. ఇది ఎక్కడ పంచాయతీ అని. ఇక్కడ ఎట్లయిపోయిందంటే స్టేజ్లో ఎట్లయిపోయిందనంటే బండి ఏతో మున్కినే అన్నట్టు అయిపోయింది. మోడీ ఏతో మున్కినే కాదు, బండి ఏతో మున్కినే అన్నట్టు అయిపోయినట్టు. సెకండ్ ఏమైందనంటే హిందూ ఏక్తా యాత్ర పీఠాధిపతుల ముంగట రామాయణంలో వీళ్ళ కుటుంబం వచ్చింది. ఏడికైనా వచ్చిందో నాకు అర్థం కాలేదు. నేను నిన్న రాత్రంతా చదివిన, నా కళ్ళ కింద డార్క్ సర్కిల్ అయినాయి. వీళ్ళ కుటుంబం ఏడికైనా వచ్చింది అని చెప్పి నేను ఆంజనేయ తపస్సుకి ఇక పోదామని అనుకుంటున్నా హిమాలయాలకి. ఇక పంచాయతీ వద్దు, నాకు ఇక వద్దు. మాట్లాడితే దాడులు చేస్తారు కదా, మళ్ళా నేను భయపడుతున్నా. కార్లో 2 డైపర్లు కూడా పెట్టుకొని వచ్చిన. సో భయం అవుతుంది నాకు, నిజంగానే అవుతుంది. సో నేనేమంటున్నా అంటే బ్రదర్, ఇంతగానం ఎందుకు నువ్వు జవాబు ఎందుకు ఇవ్వవు? నువ్వెందుకు ముంగడికి తీసుకురావు? నువ్వెందుకు సబ్మిషన్గా రావు? దాడి అని అనేది వర్కౌట్ అవుతుందా ప్రతిసారి అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ సార్. ఇవాళ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బాధతో చెప్తున్నా సార్, ఇవాళ బాధ్యత అయి మాట్లాడుతున్నది. ఇవాళ ఈ గలమై మాట్లాడుతున్నది ఈ స్టేజ్ మీదకి. మీరందరూ దీన్ని ఓనప్ చేసిర్రు. ఒకడు ఫోన్ చేసి, ఫోన్ కాదు ఆడు వీడియోలు పెడతాడు, బండి భగీరథ్ ఎవరు కొడుకో తెలుసా అని అంటాడు. అరే ఇప్పటిదాకా వీడియోలు పెట్టారు, బండి భగీరథ్ గారు ఎవరు కొడుకు తెలుసా మీకు అని అంటారు. అరే ఎందుకు చెప్పాలి కవని? సన్ ఆఫ్ అని అందరు కంప్లైంట్లు కూడా రాసిరు కదా. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా అన్న? ఇలా మీడియా పెద్దలకు చెప్తున్నా, ఎఫ్ఐఆర్ బయటికి లీక్ అయిందన్న. పాక్సో గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే కూడా డౌన్లోడ్ కాదు. అట్లాంటిది ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఇక కొన్ని మాట్లాడొద్దని అనుకుంటున్నా. పోలీసులను అందరూ అంటారు కానీ నేను పోలీసులను అన్నా. సానుభూతి నాకు పోలీసుల మీద ఉన్నదని నేను చెప్తలేను. ప్రెషర్ వచ్చినప్పుడు ఏం చేస్తామన్నా? ఫ్యాక్ట్గా చెప్తున్నా, మీదికేని మామూలు ప్రెషర్ కాదు, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇది అయింది. అయితే ఇలా నా ప్రశ్న ఒకటే, యావత్ భారతావనికి ఒకటే ఒక ప్రశ్న. ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాహరణ జరిగిందో మహాభారత్ ఇచ్చిండు పరంధాముడు. ఈ బాలిక మహిళ కూడా కాలే. అట్లాంటిది ఎంత అవమానపరుస్తున్నారన్నా? మళ్ళీ ఈ భారత్లో మహా ప్రోమాక్స్ భారత్ కావాలన్నా వద్దా? నేను ఇవాళ అడుగుతున్నా బ్రదర్, అవమానం మామూలుగా కాదు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫ్రెండ్స్, చట్టబద్ధంగా ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిరు సార్. ప్రతిసారి ఏ మెడికల్ టెస్ట్ అంటే ఆ మెడికల్ టెస్టు అవమానపడ్డా, కుంగి కృషించినా, ఏడిసినా, తల్లడిల్లినా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని పోయిండ్రు. ఇప్పటి వరకు మీడియాలోకి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడలే. ఇంకా వాళ్ళు మాట్లాడితే పెను తుఫాన్లు వస్తాయి. ఇంకోటి ఏమన్నారన్నా, కలిసి గుడిలోకి పోయినరు అని చెప్తున్నారు. చెప్తున్నారన్న ఒక మాట అడుగుతా. ఇవాళ కో ఎడ్యుకేషన్ స్కూళ్ళల్లో నా పిల్లలు కూడా కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతారు. నా పిల్లలు తీసుకొని వచ్చి డాడ్ మై ఫ్రెండ్ అని చెప్తే ఆబ్వియస్లీ నా కూతుర్ల మీద, నా పిల్లల మీద ఉన్న నమ్మకంతో ఆబ్వియస్లీ నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ రాత్రి లేటను పోతున్నారు అని అంటే నాకు తెలిసిన డ్రైవరో లేకపోతే నాకు తెలిసిన మనిషినో ఇచ్చి పంపిస్తా.
తల్లిదండ్రులే పోతానన్నారు, గుడికి పోయిరు కదా అన్న. ఆ గుడి ఫోటోలు తీసుకొని నువ్వు కన్సెంట్ అంటే ఇక కన్సెంట్ సార్ చెప్తున్నా, కన్సెంట్ అంటే ఏడికైనా అవుతుంది సార్, ఇది ఏడికైనా అవుతుంది అని చెప్తున్నా. బాధ్యత తీసుకొని అలా ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే అదేందో అన్న, భగవంతుడు ఈశ్వరేచ్ఛ అని అంటారు కదా, హనీ ట్రాప్ కేసు వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే ట్రాప్ అయ్యారు. అంటే నువ్వు యాక్సెప్ట్ చేసిరు కదా సార్, నేను లీగలే మాట్లాడుతున్నా సార్. నా మీద దాడి జరిగితే ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా, ఎందుకంటే నేను లీగల్ తప్పేదని అసభ్యంగా మాట్లాడినా సార్. ఇక్కడ ఎక్కడ మాట్లాడాలి? లాస్ట్కి నేను ఒక క్వశ్చన్ అడిగి పోతున్నా, నేను పోతున్నా ఏందనంటే, మళ్ళీ ఈ పిల్లకు ధర్మం అయితే దూరం మాట సార్, ధర్మం అయితే దూరం మాట, న్యాయమైన ఇద్దామా సార్? ఈ పిల్ల యావత్ తెలంగాణకు అమ్మవారిలా పరిచయం చేయాలి. ఆ పిల్ల ధైర్యానికి మనం అందరం కట్టుబడి ఉండాలా, ఆ పిల్లకు పాదాభివందనం చేయాలా. పిల్ల చెప్పకపోతే ఎందుకు చెప్పలేనంటాం, ధైర్యంగా చెప్తే హేళన చేస్తారా? మీ ముంగటికి తీసుకొచ్చిన ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్స్ గిరీష్ భాయ్. మన పెద్ద పెద్ద దేవతలు ఎట్లా తిరుగుబాటు చేసిన దేవతలు ఎట్లా చూస్తామో తనకు కూడా ఆ స్థానం ఇవ్వాల్సిందే. మనం కూడా ఎంబడుండి ఈ దుర్మార్గులను బొక్కల పోయేదాకా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, ప్రజల లోపలికి తీసుకుపోవాలి. ఇప్పుడు మా జర్నలిస్ట్ చెల్లె సరితని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉన్నారో వాడిని తీసుకొని పోయి ఫస్ట్ అరెస్ట్ చెయ్యాలి, ఇది చెయ్యాలి. మనం ఇప్పుడు అందరం న్యాయం కోసం కొట్లాడు వదిలేయ్యి, అరెస్ట్ చెయ్యాలి అని కొట్లాడుతున్నాం. ఇక న్యాయం ఎప్పుడు జరగాలి? అరెస్ట్ చెయ్యాలి అని 6 రోజుల నుంచి కొట్లాడుతున్నారు. నేను చాలా కేసు ఏం జరిగింది, కేసు ఫైల్ అయిన రోజు నుంచి ఇవాళ బెయిల్ కోసం అని భగీరథ్ కోర్టుకు పోయేంత వరకు జరిగినవన్నీ మనందరికీ కండ్ల ముందు తెలుసు. వాటి చర్చలకు పోదలుచుకోలే, కానీ ఒక 2 చర్చలను అయితే నేను చెప్పదలుచుకున్నా. అది అన్న నాకు ఇప్పుడు జర్నలిస్టు సరిత అని పిలిచిండు, కానీ ఒక ఆడపిల్ల తల్లిగా చెప్పదలుచుకున్నా. నేను ఒక ఆడపిల్ల తల్లిగా ఇవాళ ఆ పిల్ల వాళ్ళమ్మకు ధైర్యంగా చెప్తే వాళ్ళమ్మ పోయి కేసు పెడితే ఇవాళ కొన్ని పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది పెయిడ్ మీడియా ఛానళ్ళు అనడానికి నాకేం పెద్ద అభ్యంతరం ఏం లేదు. నేను కూడా జర్నలిజం చేసిన, చాలా గొప్ప గొప్పలు మాకు పాఠాలు చెప్పిర్రు. నా పక్కనే కూర్చున్న పాషం యాదగిరి సార్ లాంటి వాళ్ళు కూడా మాకు పాఠాలు చెప్పిర్రు. 4th ఎస్టేట్ చెయ్యాల్సిందేంది, ఇవాళ చేస్తుంది ఏంది? 4th ఎస్టేట్ చెయ్యాల్సిందేంది, ఇవాళ చేస్తుంది ఏంది? కోడి గుడ్డు మీద ఈకలు బీకుతారా? ఇవాళ పేరెంటింగ్ టిప్స్ చెప్తారు, ఎవరికి? అమ్మాయి తల్లికి చెప్తారు. మరి ఆ టిప్స్ అబ్బాయి తల్లిదండ్రులకు అవసరం లేదా? ఇప్పుడు అమ్మాయి తల్లికి పెంపకం గురించి సోకాల్డ్ మనుషులు టిప్స్ చెప్తున్నారు. అట్లనే పంపిస్తారా? తల్లి పంపిస్తుందా? తల్లి ఇట్లయితుందా? తల్లి అట్లయితుందా? ఓన్లీ ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రమే పేరెంటింగ్ టిప్స్ ఉంటాయా? మగపిల్లల తల్లిదండ్రులకు ఉండవా? మగపిల్లల తల్లిదండ్రులు మాత్రం ఏమన్నా చెయ్యొచ్చా? ఇవాళ మనమే చెప్తాం కదా, ఆడపిల్లలకు సమాన అవకాశాలు ఇవ్వాలి, బయటికి రావాలి, మాట్లాడాలి, చెయ్యాలి అని. మళ్ళీ ఇవాళే మనమేం చెప్తాం, ఆడపిల్ల బయటికి ఎట్లా పోతుంది, ఆడపిల్ల బయటికి ఎట్లా పోతుంది అంటే, బయటికి పోతే మీరేమన్నా చేస్తారా? బయటికి రావద్దు అని చెప్పదలుచుకున్నారా? సమాజాన్ని వెనక్కి తీసుకుపోవాలనుకున్నారా? ఇప్పుడు బండి సంజయ్ ఏం మాట్లాడతారు అంటే, కన్న పేగు గురించి తల్లడిల్లుతుంది, నా భార్య డిప్రెషన్లకు పోతుంది, మీకు మాత్రమే కన్నపేగు ఉంటుందా బండి సంజయ్ గారు? మగపిల్లాడి తండ్రే కదా మీరు, మీకు మాత్రమే కన్నపేగు ఉంటుందా? ఆ ఆడపిల్ల తల్లికి ఉండదా కన్నపేగు? ఆమెని బజార్లో తీసుకొచ్చి పెట్టారు కదా. ఇవాళ నేను ఇక్కడి నుంచి 2 చెప్పదలుచుకున్నా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎంత ధైర్యంగా వచ్చి భగీరథ్ మీద కేసు పెట్టిరో, అంతే ధైర్యంగా మీరు ఇవాళ పోయి మీ ఐడెంటిటీని ఎవరైతే బయట పెట్టిరో వాళ్ళందరి మీద కేసులు పెట్టుర్రి. ఫస్ట్ మీరు చేయాల్సింది అది. మీరు బండి భగీరథ్ మీద ఎట్లయితే కేసు పెట్టిరో, ఫస్ట్ పోయి మీ ఐడెంటిటీని, ఆ అమ్మాయి ఐడెంటిటీని బయట పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీడియా ఛానళ్ళు కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కావచ్చు, వాళ్ళందరి మీద ఫస్ట్ కేసు పెట్టుర్రి. నేను ఈ సలహా ఇవ్వదలుచుకున్నా. వాళ్ళకి తెలుసో తెలియదో పాపం, వాళ్ళని ఎంత అంటే ఇట్లా పండ్లను అమ్మిళ్ళకి అమ్ముకొస్తున్నారు. అంటే ఏంది, బయటకు వస్తే మాట్లాడితే న్యాయం చెయ్యమంటే మేము ఇట్లనే అణిచివేస్తాం, ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడొద్దు. ఇక ప్రభుత్వాల తీరులు ఎట్లున్నాయి తెలుసా? మామూలుగా ఇదివరకు ప్రభుత్వాలు ఏం చేస్తుండే అంటే, ఏదన్నా సమస్య వస్తే సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేది చూస్తుండే. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చూస్తుందంటే, సమస్య గురించి ఎవరు మాట్లాడుతుర్రు?
వాళ్ళని తొక్కేస్తే వాళ్ళని అణిచేస్తే అయిపోతుంది కదా, అలకగా కదా ఇది. సమస్యను పరిష్కరించుడు పెద్ద పని కదా, మాట్లాడేటోళ్ళని అణిచేస్తే అయిపోతుంది, అలకగా ఏంటిది కదా ఇది. అగో ఇది చేస్తున్నారు, సమస్య గురించి మాట్లాడేటోళ్ళ గొంతులు నొక్కుతున్నారు, సమస్య ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. ఇక మాట్లాడేటోడే పోయిన తర్వాత సమస్య గురించి చర్చ జరగదు కదా, ఇది చేస్తున్నారు ఇవాళ. ఇప్పటికీ 6 రోజులు అయ్యి మన కండ్ల ముందు ఉంది. ఓ దిక్కు భగీరథ్ అనేటోడు మెయిల్లు పెడుతున్నాడు పోలీసులకి, మీరు పిలిచినప్పుడు కాదు, నేను రావాలనుకున్నప్పుడు వస్తా అని చెప్తున్నాడు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇక మళ్ళా మనం చట్టం అందరికీ సమానమే, చట్టం ముందు అందరూ సమానులే ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్ చూసిన తర్వాత కూడా చట్టం అందరికీ సమానమే అని ఎట్లా నమ్ముతారు? ఆ అమ్మాయి ఆర్థికంగా మంచిగా ఉన్న అమ్మాయే ఇవాళ వచ్చి కేసు పెడితే ఇన్ని మాటలంటే, రేపు పొద్దున ఒక మామూలు మధ్య తరగతి ఏదో ఊర్లో ఉన్న అమ్మాయి తల్లిదండ్రులకి ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఏం ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు ఇలా? అరే పలానా అమ్మాయికి గన్ని పైసలు ఉంటేనో, గంత తల్లిదండ్రులు కొట్లాడే స్తోమత ఉంటేనే అట్లా న్యాయం జరగలేదు బిడ్డ, మనకేం వచ్చింది, పెద్దోళ్ళ మీద మనమేం కొట్లాడతాం, సపరేట్గా ఇంట్లో కూర్చో అని చెప్తారు తల్లిదండ్రులు పిల్లలకి. అంటే మనం ఏం నేర్పియదలుచుకున్నాం? ఆడపిల్లలు విక్టిమ్ అయితే కనుక, బాధితులైతే కనుక బయటకు వచ్చి మాట్లాడకుర్రి, మాట్లాడితే మిమ్మల్నే లంగలంటాం, దొంగలంటాం అని చెప్పదలుచుకున్నారా ఇవాళ? ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాలి, భగీరథని అరెస్ట్ చేయాలి, అదే డిమాండ్ చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఇందాక పృథ్వీ అన్న అన్నట్టు, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు కనుక వాళ్ళకి తెలియకపోతే కనుక అది ప్రజా సంఘాలుగానో మేధావులుగానో వేరే వాళ్ళు కూడా కంప్లైంట్ ఫైల్ చేసే అవకాశం ఉంటే తప్పకుండా మీరు అది ఫైల్ చేసే అవకాశాన్ని చూడాలి అనేది చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ అందరికీ. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, చట్టంలో మైనర్ కన్సెంట్ కంటే కూడా మైనర్ ప్రొటెక్షనే ముఖ్యంగా ఈ యొక్క చట్టంలో ఉంది. కాబట్టి ఇది చాలా స్పష్టంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో ఉన్నటువంటి చట్టం కాబట్టి బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ మనం చెప్తున్నాం. ఇంతకుముందు గిరీష్ దారమోని గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే యూనియన్ మినిస్టర్ ఈ దేశ అంతర్గత భద్రత విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలను, లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ ఆయన యొక్క కొడుకు ఈరోజు పరారులో ఉన్నాడు అంటే ఇది భారతదేశం భరతమాత తలదించుకునేటువంటి విషయంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం భరతమాత తలదించుకునే విషయం ఇది, మామూలు విషయం కాదు. ఒక కేంద్ర యూనియన్ మినిస్టర్ కొడుకే పరారులో ఉన్నాడు అంటే ఈరోజు సామాన్యులకు ఏం చెప్తున్నట్టు బండి సంజయ్ గారు మీరు ఏం చెప్తున్నారు ఈ దేశ ప్రజలకి? అంటే ప్రతి ఒక్కరు కూడా నేరం చేయండి, పరారీ కండి, అబ్స్కాండ్ కండి అని ఈరోజు ఈ దేశ ప్రజలకు మీరు సందేశం ఇస్తున్నారా? భారతీయ జనతా పార్టీ ఆ సందేశం ఇస్తున్నదా? కేంద్ర ప్రభుత్వం ఆ సందేశం ఇస్తున్నదా? తండ్రికి తెలియకుండా కొడుకు అబ్స్కాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా తండ్రికి ఆ యొక్క సమాచారం తెలుసు, కొడుకు ఎక్కడున్నాడు ఏంటి అని సమాచారం తెలుసు. తండ్రి యూనియన్ మినిస్టర్ కాబట్టి ఆయనను టచ్ చేయాలంటే ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ భయపడుతుందా? లేదంటే రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇటు బండి సంజయ్ ఇద్దరు ఒక్కటే అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది. ఆ చర్చను ఈరోజు నిజం చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు హోంశాఖ మంత్రి ఎవరు ఉన్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. బండి సంజయ్ గారు నిజంగా ఒక ప్రజల మనిషి అయితే, నిజంగా ప్రజల కోసం పనిచేసేవాడు అయితే ఏం చేయాలి? తన కొడుకును కేసు అయిన వెంటనే 2వ రోజు 3వ రోజు తన కొడుకును పేట్ బషీర్బాగ్ పిఎస్కి తన యొక్క కాన్వాయ్లో తీసుకెళ్లి ఆ పిఎస్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరుపరిచి నా కొడుకును విచారణ చేయండి, తప్పు తేలితే శిక్ష వేయండి, నిజాయితీ మీద చేయండి అని చెప్పేసి చెప్పాలి. బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్తే ఆయన గౌరవం ఉండేది. కానీ 7 రోజులుగా, ఈరోజు 7వ రోజు, 7 రోజులుగా కొడుకును తప్పించి ఈరోజు ఈ యొక్క వివాదాన్ని ఇంకా ముగిస్తే ప్రయత్నం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. నేను కొన్ని అంశాలు చెప్తున్నాను. ఈరోజు బండి సంజయ్ గారు ఆ యొక్క పొజిషన్లో ఉండి, యూనియన్ మినిస్టర్ పొజిషన్లో ఉండి కనుక ఈ యొక్క విచారణ ముందుకు సాగేటువంటి అవకాశం ఉండదు. ఈ యొక్క కేసు పైన ఆ యొక్క బిడ్డ తల్లిదండ్రుల పైన అనేకమైనటువంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో
చాలా మంది అంటే ఇది వేరే కేసు, చాలా స్కామ్లు ఉన్నాయి, చాలా రకాల స్కామ్లు ఉన్నాయి కదా. ఆ స్కామ్లలో చాలా మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేసిర్రు. ఎందుకు రాజీనామా చేసిందంటే ఆ కేసు పారదర్శకంగా ముందుకు జరగదు, అదేవిధంగా ప్రలోభాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి, ఆ పొజిషన్లో ఉంటాయి కాబట్టి చాలా స్పష్టంగా చాలా మంది కూడా చరిత్రలో ఉన్నాయి. వాళ్ళ పేర్ల నుంచి చదువుతారు, చాలా క్లియర్గా ఆ పేర్లు చదువుతారు. స్టెప్స్ తీసుకోవద్దనో లేకపోతే ఇంకేదైనా ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యంతర రక్షణ ఈ ముందస్తు బెయిల్ రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ దాని కిందనే చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ముందస్తు బెయిల్ అయితే నెక్స్ట్ వీక్కి వాయిదా పడ్డది. సో బెయిల్ అన్న అంశం అనేది ఇప్పుడు చర్చకే లేదు, నెక్స్ట్ వీకే మనం చూడాలి. ఈ మధ్యంతర రక్షణ విషయంలో వచ్చే దాని ప్రకారం ఆయన అరెస్ట్ ఉంటుందా ఉండదా అన్నది చూడాలి. ఇప్పుడు బండి భగీరథ 2 రోజుల్లో నేను అటెండ్ అవుతా, ఎల్లుండి అంటే నిన్న చెప్పిండు రేపు అటెండ్ అవుతా అని, ఎల్లుండి అటెండ్ అవుతాను అంటే రేపు. సో మరి ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత రేపు అటెండ్ అవుతాడా, ఈ మధ్యంతర రక్షణ వస్తుందని మళ్ళీ వెయిట్ చేస్తారా, రేపు కోర్టు ఏం చెప్పబోతున్నది? ఈ టోటల్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్లో భాగంగా జరిగిన ఇంకొక పరిణామం ఏంటంటే, అసలు ఈ పాప మైనరా మేజరా అన్నది ఒక డిస్కషన్ పెట్టింది. వీళ్ళేసిన సిఆర్ఎల్పిలో క్రైమ్ పిటిషన్లో పేజ్ నెంబర్ 30లో చాలా క్లియర్గా ఏం చెప్పినారంటే 2021లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్లో అమ్మాయి తండ్రి చలాన్ కట్టిండు. ఆ పర్టికులర్ దాంట్లో ఆనాటికి ఆమె వయసు 15 సంవత్సరాలని చెప్పబడి ఉన్నది 2021లోనే, ఇవాళ 2026లో ఉన్నాం. సో కాబట్టి ఆమె ఆ వయసు రీత్యా చూస్తే ఆమె మైనార్టీ తీరిపోయింది, 19 నుంచి 20 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది. సో దీని మీద మాకు అనుమానం ఉంది అని ఆ ఒక పాయింట్ అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచే చర్చ స్టార్ట్ అయింది, అమ్మాయి మేజరా మైనరా అనే ఒక చర్చని వాళ్ళే లేవనెత్తారు. అండ్ దాంతోపాటు పేజ్ నెంబర్ 31, 32లో మీ సేవ నుంచి వచ్చిన ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, దాని తర్వాత జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది. ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమో 2008, ఇంకో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమో 2010 అని ఉంది. ఒక దాంట్లో ఆదిత్య నర్సింగ్ హోమ్ ఉంది, ఇంకో దాంట్లో ఫెర్నాండెస్ హాస్పిటల్ అని ఉంది. సరే దీంట్లో ఏం క్లారిటీ లేదు అని చెప్పే ప్రయత్నం క్లియర్గా అందులో మెన్షన్ చేయబడింది. సో ప్రాధాన్యత క్రమంలో ఫస్ట్ 10th క్లాసు, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇట్లా కొన్ని పెట్టింది. ఇప్పుడు ఆ పర్టికులర్ కోర్టులో ఆ చలాన్ కట్టేటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటిది ఎక్కడ ప్రాధాన్యత క్రమంలో అయితే లేదు. అసలు ఏమీ లేకపోతే అట్లాంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అని ఉండొచ్చాము. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అని సంథింగ్ ఏదో ఉంటే మెడికల్ టెస్ట్ కూడా అది అప్లికేబుల్ కాదు, ఎందుకంటే అక్యురేట్ డీటెయిల్స్ వచ్చే అవకాశం లేదు, +/- 1 year or 2 years ఎక్కువ లేదా తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని పరిగణలోకి తీసుకోలేమని చెప్పింది. సో దీని ప్రకారం ఏంది, 10th క్లాస్ మెట్రికులేషన్ ఆమె ఎక్కడ చేసింది, 10th క్లాస్ ఎక్కడ స్కూలింగ్ ఎక్కడ చేసింది అనే విషయంలో క్లారిటీ వస్తే ఆ సందర్భంలో వీళ్ళు సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దాన్ని పరిగణలోకి తీసుకుని ఆమె మేజరా మైనరా అని చెప్పొచ్చు, ఎప్పుడు పుట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా దీని చుట్టే తిరుగుతున్నది. ఇప్పుడు జడ్జి గారు ఏమన్నారు, ఆమె కోర్టులో సబ్మిట్ చేసిన ఇది వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఇది కూడా కీలకమని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇటువైపున మరి గవర్నమెంట్ ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు, అమ్మాయి తల్లి కేసు ఎప్పుడు పెట్టింది, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీసుల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఆ అమ్మాయిని మైనర్ అని చెప్పడానికి ఇంతవరకు ఒక అప్లికేషన్ సంపాదించలేకపోయినారా? మళ్ళీ కోర్టు ఏమని చెప్పింది ఇంతకుముందు హైకోర్టులో, అసలు ఈ అమ్మాయి మైనర్ అని చెప్పడానికి మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రొడ్యూస్ చేయండి అన్నది. ప్రభుత్వం ఏం చేయాలా, ఇదిగో అప్లికేషన్ అని కోర్టు ముందు పెట్టాలి. మరి ఇంతవరకు మీరు అసలు అమ్మాయి ఏంటి అనేది కూడా తేల్చలేకపోయినారంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా, మీరు కలిసి ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నట్టు అర్థమవుతుంది. సింపుల్గా మీరు కేసు ఆల్టర్ చేసినామని చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు, కానీ కేసు ఆల్టర్ చేస్తే మరి అరెస్ట్ కావాలి కదా. అంతకుముందు 73 or 74 బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు, దాన్ని ఆల్టర్ చేసి సెక్షన్ 5 of 1 రెడ్ విత్ 6ని యాడ్ చేశారు. 20 years శిక్ష ఉన్నటువంటి కేసు ఇది, నాన్ బెయిలబుల్ కేసు ఇది, అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి మేజరా మైనరా అనే ఒక చర్చని ఆ నిందితుడి తరపున వాళ్ళు లేవనెత్తుతున్నారు అని మీకు ఎప్పుడు తెలుసు? వాళ్ళు క్రైమ్ పిటిషన్ కోర్టులో వేసినప్పుడే తెలుసు. గవర్నమెంట్కి తెలుసు కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు కదా, అడ్వకేట్ జనరల్ ఉన్నారు కదా, ఈ కేసు మొత్తం రాష్ట్రాన్ని దేశానికి కుదిపేస్తున్నది కదా. మరి ఈ చిన్న పాయింట్ని మీరు ఇమ్మీడియట్గా స్కూల్కి వెళ్ళో ఇంకో దగ్గరికి వెళ్ళో అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్ని క్లారిఫై చేసి లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇంకొక సర్టిఫికేట్ తీసుకొని దాన్ని తీసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఇవాళ అసలు జడ్జిమెంట్ వచ్చేది కదా. ఏమనేది కోర్టు
క్లియర్గా ఎంఆర్ఓ ఇచ్చిన తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టే ఉంది కదా అని కోర్టు అనేదేమో. ఇప్పుడు మళ్ళీ దీనికి కాలయాపన అనమాట. మీరు తేల్చండి అంటే మళ్ళీ 2 రోజులు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆన్ ఫస్ట్ డే రాత్రి సాయంత్రం 6 గంటలకి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినప్పటి నుంచి ఇవాల్టి వరకు ఏదో రకంగా హషప్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అక్కడ 6 గంటలకు వెళ్తే రాత్రి 12:45 దాకా ఆమె అక్కడే ఉన్నది. నేను మాట్లాడిన ఎస్హెచ్ఓతో ఆ సందర్భంలో 10 గంటలకు 11 గంటలకు 11:30కి నేను చాలా సందర్భాల్లో అక్కడ ఎస్హెచ్ఓతో మాట్లాడడం జరిగింది. అయిపోయింది 5 నిమిషాలు. అరే మీరు కేసు పెట్టరో వాళ్ళు మీకు కంప్లైంట్ కాపీ ఇచ్చారు, దాని మీద ఒక స్టాంప్ వేసి ఇచ్చేయండి, వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఈ రాత్రి దాకా ఆ మహిళను అక్కడ పెట్టుకుంటే ఎట్లా? మహిళా పోలీసులు కూడా అక్కడ లేరు. 5 నిమిషాలు అని దాదాపు 12:40 దాకా వెయిట్ చేయించి ఇది అయ్యేటట్లేదని అప్పుడు స్టాంప్ వేసి పంపించారు. తెల్లారి బయటికి రాదనుకున్నారు, వచ్చిన తర్వాత ఇంత పెద్దదైంది. ఇప్పుడు ఎవరి కిందికి నీళ్ళు వచ్చినాయి? బండి సంజయ్ కిందికి. ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కిందికి ఏమొచ్చినాయి? రేవంత్ రెడ్డి కిందికి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆయన తడిసి లేచి చూసుకునేలా మొత్తం పాయింట్ అంతా తడిచిపోయింది. నువ్వు ఇప్పుడు దాన్ని సో ఇక్కడ తెలంగాణలో అందుకే మనం అంటున్నది దోపిడీ వర్గాలని ఒక దగ్గర ఉన్నాయి, ప్రజలంతా ఒక దగ్గర ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళంతా ఒక దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇవాళ కోర్టులో జరిగిన పరిణామమే ఆ కోర్టులో వీళ్ళు ఈమె మేజర్ అని చెప్పేటువంటి ప్రయత్నం ఈ గవర్నమెంట్ ఈ పోలీసులు చేయకపోవడమే సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పడానికి అక్కడ మనకు అవకాశం కనబడుతుంది. ఏముంటుంది? మీడియాలో వస్తే వార్త అవుతున్నది. ఒక 10 రోజులు మీడియా మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడరు. సింపుల్. జరిగిన ఆందోళనను చూపించాల్సింది మీడియానే కదా. ఒక 10 రోజులు ఆపేస్తే సైలెంట్ అయిపోతే. సో ఇది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద కనబడుతుంది. సో అందుకే ఇది రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాలను కూడా దింపేటువంటి కేసుగా ఇది మారే అవకాశాలు ఇప్పటికే కనబడుతున్నాయి. అది మరింత ఆందోళన పెరిగితే ఇంకో లైన్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే కేసుని నిష్పక్షపాతంగా విచారణ చేసేలాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.